शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वी भारनाशो मुकुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ఓం। ధృతరాష్ట్ర మహారాజు ఇచ్చినటువంటి వరముల యొక్క కారణం చేత ద్రౌపదీదేవి 2 వరములు పుచ్చుకున్న కారణం చేత పాండవులు తమ దాస్యము నుండి విముక్తులయ్యారు. తిరిగి రాజ్యాన్ని పొంది భార్య అయినటువంటి ద్రౌపదీదేవితో కలిసి ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నారు. ఎంత ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నా, ఎంత రాజ్యాన్ని తిరిగి పొందినప్పటికీ ధృతరాష్ట్ర మహారాజు గారు ధర్మరాజుని పిలిచి ఎంత అనునయంగా మాట్లాడి, నువ్వు ధర్మరాజువి, నీకు తెలియని ధర్మమేముంది, జరిగిన సంఘటన జరగలేదనుకుని మరిచిపో అని చెప్పినప్పటికీ అది అంత తేలికగా మరిచిపోయేటటువంటి సందర్భం కాదు. ఒకసారి పాదుకున్నటువంటి వైరం అంత తేలికగా ఇక సమసిపోయేది కాదు. అందున ధర్మరాజు గారు మనసు కొంత సరిపెట్టుకొనగలడేమో కానీ భీమసేనుడు అలా సరిపెట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందుకని భీముడు మనసులో బాధపడి దానినంతయు భీమసేనుండు విని గరంబున చంపి కుతలవజ్యమెల్ల పొందుననుచు పరాక్రమంతో శత్రువులందరినీ సంహారం చేసి అప్పుడు ఈ రాజ్యాన్ని నేను పొందుతాను అన్నాడు. ఇందులో మీరు కొంచెం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేనికైనా అంగీకరిస్తారేమో కానీ పాండవులు చేసిన ప్రతిజ్ఞ వమ్మైపోవడాన్ని వాళ్ళు అంగీకరించారు. భీమసేనుడు 2 ప్రతిజ్ఞలు చేశాడు. ఒకటి, దుశ్శాసనుని యొక్క గుండెలు బద్దలు కొట్టి నెత్తురు తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. రెండవది, దుర్యోధనుని యొక్క తొడలు యుద్ధభూమిలో విరగ్గొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అది కూడా దుశ్శాసనుడి రక్తం తాగేటప్పుడు ఎలా తాగుతానన్నాడు? కురువృద్ధుల్ కురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండం అన్నాడు. కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు చూస్తుండగా చంపుతానన్నాడు. అలా చంపాలి అంటే దుశ్శాసనుడిని కారణం ఉండాలి. ధార్మికమైన కారణం ఏది అంటే పరాక్రమోపేతమైనటువంటి యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో తాను దుశ్శాసనుణ్ణి దుర్యోధనుణ్ణి మట్టు పెట్టాలి. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి రాజ్యానికి వాళ్ళు మనసు కుదుటపరుచుకుని సంతోషపడిపోయి ఆ రాజ్యం ఏలుకుంటూ కూర్చున్నారనుకోండి, భీమసేనుడి ప్రతిజ్ఞ ఎలా పారుతుంది? 2, భీమసేనుడి మనసులో ఒక చిన్న అలక ఒకటి ఉంది. ఏదో భార్య వరాల వల్ల వచ్చినటువంటి రాజ్యాన్ని మనం పరిపాలిస్తున్నాం తప్ప
మన పరాక్రమంతో రాజ్యాన్ని సంపాదించుకున్నామని చెప్పుకోగలిగినటువంటి స్థితి మనకి లేదు అని అలకబూని ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఇది భీమసేనుడు బయటపడ్డాడు. పరాక్రమమునందు నమ్మకమున్నటువంటి వాళ్ళు, తేజస్సు యందు నమ్మకమున్నటువంటి వాళ్ళు, సుక్షత్రియులైనటువంటి పాండవ సోదరులు మిగిలిన వాళ్ళకి ఇదే బాధ మనసులో లేకుండా ఎలా ఉంటుంది? అది భీమసేనుడికి ఒక్కడికి ఎలా ఉంటుంది? గాంధీవం చేతిలో ఉన్నటువంటి అర్జునుడు అంత విలువిద్య కలిగినటువంటి వాడు, శత్రువీరుల్ని దునుమాడగలిగినటువంటి వాడు, ఇంత పరాక్రమోపేతుడై కూడా అన్నగారి మాటకి కట్టుబడి అన్నగారు తనని పందెం ఒడ్డిన కారణం చేత బానిసగా దాసుడిగా అంగీకరింపబడినప్పటికీ కూడా అది ఎంత కపటద్యూతమైనప్పటికీ తర్వాత భార్య వలన రాజ్యమును పొంది దానితో సరిపెట్టుకుని సంతోషంగా జీవితం గడపడం అనేటటువంటి విషయం అర్జునుడికి పొసగదు, నకుల సహదేవులకు పొసగదు. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం ద్రౌపదీదేవి వరాల వలన వచ్చింది అనేటటువంటి మాట పోవాలి. ఈ మాట పోయి తమ పరాక్రమంతోటే రాజ్యాన్ని సంపాదించుకున్నామనేటటువంటి కీర్తి మళ్ళీ రావాలి. అటువంటి అవకాశం ఎలా వస్తుంది? తమ్ముళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని గమనించి ఉన్నాడు ధర్మరాజు గారు. కానీ నిన్నను మీకు నేను సంస్కృత భారతంలో వ్యాసహృదయం గురించి చెప్పాను. తనంత తానుగా కయ్యానికి కాలు దువ్వడం, అది ఈశ్వరానుగ్రహంతో అలా కలిసి రావాలంతే. కాబట్టి ధర్మరాజు గారు ఎదురు చూస్తున్నాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికి అవకాశం తనంత తానుగా వస్తుంది. అది ఎవరు ఈ వీళ్ళని మట్టు పెట్టాలనుకుంటున్నారో, ఎవరు పాడు చేయాలనుకుంటున్నారో పరమేశ్వరుడు వాళ్ళ చేత పొరపాటు చేయిస్తాడు. పొరపాటు చేయించడం అన్న మాటకు అర్థం ఏమిటి? బుద్ధి వక్రించడం. బుద్ధి సక్రమమైన నిర్ణయం చెయ్యదు. బుద్ధి సక్రమమైన నిర్ణయాన్ని చేయించని కారణం చేత ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం కథ మారిపోతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే ధర్మాన్ని ఎవడు పట్టుకుని ఉన్నాడో వాడి యొక్క బుద్ధి యందు అటువంటి వైక్లభ్యము సంభవించదు. ఎవడు ధర్మాన్ని విడిచిపెట్టేశాడో, అధర్మాన్ని పట్టుకున్నాడో వాడి బుద్ధిలో మాత్రం అటువంటి తత్తరపాటు కలుగుతుంది. ఆ తత్తరపాటు వాడికి ప్రతికూలంగా, శత్రువులకు అనబడిన వాడికి అనుకూలంగా పనిచేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే, శకుని ఎంతో జాగ్రత్తగా ప్రణాళికా నిర్మాణం చేశాడు. కపటద్యూతానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. దుర్యోధనుడికి 1కి 10 మార్లు చెప్పాడు, నీకెందుకు 3 లోకాల్లో నన్ను గెలవగలిగిన వాడు లేడు, నేను ధర్మరాజు గారిని బాగా ఉసిగొల్పి రెచ్చగొట్టి ఆయనకి సంబంధించిన సమస్త వైభవాన్ని నీకు కట్టబెడతానన్నాడు. ఇన్ని చేసినటువంటి శకుని చాలా జాగ్రత్తగా రెచ్చగొట్టాడు ధర్మరాజుని. రెచ్చగొట్టి అన్నిటినీ తనవిగా తీసుకున్నాడు. ఒక్క చోట పొరపాటు పడ్డాడు. ఆ ఒక్క చోట ధర్మరాజు గారి యొక్క వ్యూహమే ఫలించింది, శకుని యొక్క వ్యూహం విఫలమైపోయింది. ఎక్కడ? ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని పందెం ఒడ్డి తర్వాత తనని తాను ఒడ్డుకునుంటే ద్రౌపదీదేవి దాసి అయిపోయేది. దాసి అయిపోతే నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అన్న ప్రశ్న లేదు. ఆ ప్రశ్న లేకపోతే ద్రౌపదీదేవి గురించి పెద్దలందరూ అంత బాధపడవలసిన అవసరం లేదు. అప్పుడు దీనికి అంతటికీ కారణం ధర్మరాజు అయి ఉండేవాడు. ధర్మరాజు అయ్యుంటే కథ ఇంకొకలా తిరిగేది. అధర్మంతో కూడిన పని చేశాడు కాబట్టి కట్టి కుడిపేసేది ధర్మరాజుని. ధర్మరాజు బుద్ధి సక్రమంగా పనిచేసింది. కులకాంత మహాపతివ్రత నా భార్య, ఆమెను ఒడ్డనన్నాడు. అందుకని 4 తమ్ముళ్ళ నొడ్డి తనని తాను ఒడ్డుకున్నాడు. అప్పటి వరకు అంత జాగ్రత్తగా రెచ్చకొట్టి పాచికలు విసిరేసి ఒడ్డించిన శకుని నాలిక కరుచుకున్నాడు. అన్నీ ఓడిపోయానని ధర్మరాజు కూర్చున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది శకునికి, అరే రే, పాంచాల కన్య ద్రౌపదీదేవి నీ భార్య ఉంది కదా ఒడ్డన్నాడు. ఈ మాట ధర్మరాజు తనని తాను ఒడ్డుకునే ముందు నిన్ను నువ్వు ఒడ్డుకోవడం ఎందుకయా, ఇంకా నీకు ఐశ్వర్యం ఉందిగా, ద్రౌపదీదేవి నొడ్డు అని ఉంటే, ధర్మరాజు గారు ద్రౌపదీదేవి నొడ్డి ఉంటే అసలు మహాభారతం అంతా తిరగబడిపోయేది. ధర్మరాజు ఒడ్డుతాడా? ఒట్టాడు. ఆగిపోయింది అక్కడ కపటద్యూతం. అప్పుడు కథ ఎలా ఉండేదో, ఎలా జరిగి ఉండేదో, అప్పటికి తనని తాను ఒడ్డలేదు, ద్రౌపదీదేవిని ఒడ్డాడు. కాబట్టి ఏమై ఉండేది భారతం? మన ఊహకు అందదు. అందుకే శకుని పొరపాటు పడ్డాడు. ద్రౌపదీదేవిని ముందు ఒడ్డు అనలేదు,
ధర్మరాజు తనని తానొడ్డితే సంతోషపడిపోయి గెలిచేశానన్నాడు. అన్న తర్వాత 4 ఖర్చుకున్నాడు. ద్రౌపదీదేవి మిగిలిపోయింది. ఇప్పుడు ప్రమాదం వచ్చింది ఎలా అని, ఉంది కదా నీ భార్య, నీ ధనమేగా ఒడ్డన్నాడు. ఇప్పుడు ధర్మరాజు ఓడిపోయిన తర్వాత దాసుడు కనుక యజమాని మాట కొడ్డాడు తప్ప తనంత తానొడ్డలేదు. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని ద్రౌపదీదేవి అడిగింది కాబట్టి సభ చెప్పవలసి వచ్చింది. అధర్మ విజిత అయి కూర్చుంది. దానితో ఉపద్రవం అంతా కౌరవుల వైపుకి వెళ్ళింది. గెలిచిన వాళ్ళు కౌరవులా పాండవులా? అప్పుడు ఎక్కడ బుద్ధి సక్రమంగా పని చెయ్యకూడదో ఆ చిన్న విషయంలో పొరపాటు చేయిస్తాడంతే పరమాత్మ. అది ధర్మాన్ని నమ్ముకుని ఉండడం వెనక జయం కలుగుతుంది అన్న మాటకు అర్థం. అది ధర్మాన్ని నమ్మి ఉంటే జయం ఎందుకు కలుగుతుంది అంటే, ఆ ధర్మమే నిన్ను రక్షించవలసినటువంటి కవచంగా పరమాత్మ మారుస్తూ ఉంటాడు దాన్ని. నీకు ఎప్పుడెప్పుడు ప్రమాదము సంభవించబోతోందో అప్పుడప్పుడు నిన్ను ప్రమాదము నుంచి గట్టెక్కించడానికి వీలైన నిర్ణయం నీ బుద్ధి చేత చేయిస్తాడు. నిన్ను ప్రమాదమునందు తొయ్యాలనుకున్న వాళ్ళ యొక్క బుద్ధి యందు వైక్లభ్యము కల్పించి వాళ్ళు ప్రమాదంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాడు. అందుకే ధర్మరాజు గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు. ఇది ఎవరు కోరుకున్నాడు? అది ధర్మరాజు గారి స్వభావం అయి ఉండొచ్చు. వెనక వాయుపుత్రుడు భీముడై ఉండొచ్చు, ఇంద్రపుత్రుడు అర్జునుడై ఉండొచ్చు, అశ్వనీ దేవతల యొక్క అంశ నకుల సహదేవులై ఉండొచ్చు. ఎంత పరాక్రమం ఉన్న వాళ్ళైనా ధర్మము చేత రక్షింపబడి ఉండకపోతే ఆ పరాక్రమములు పనికొచ్చేవి కావు, అవి దుర్వినియోగం అయిపోతాయి. అందుకే పాండురాజు దూరదృష్టితో నా పెద్ద కొడుకు ధర్మాత్ముడు కావాలి, వాడి ఛత్రఛాయలలో మిగిలిన 4 సోదరులు బతకాలన్నాడు. మొదటివాడు యమధర్మరాజు గారి యొక్క అంశలో ధర్మాన్ని నమ్ముకున్నవాడు పుట్టాలన్నాడు. అందుకే ఈ దేశానికి మనం అనుసరించే విశ్వాసానికి పేరు సనాతన ధర్మం, ధర్మచక్రం. ధర్మో రక్షతి రక్షిత. సమస్త వాంగ్మయము యొక్క సారము 2 అక్షరములు, ధర్మం అంతే. ఆ ధర్మము మీద అనురక్తి కల్పించడం కోసమే మహాభారత ప్రవచనం, శ్రీరామాయణ ప్రవచనం, భాగవత ప్రవచనం. ఏ ప్రవచనం చేసినా, ఏ పవిత్ర గ్రంథం చదువుకున్నా, ఏ పెద్దలను ఆశ్రయించినా తనంత తానుగా జీవితంలో అనుష్ఠించవలసినదంటూ ఏదైనా ఉంటే మనుష్య ప్రాణికి ధర్మం ఒక్కటే. ఎందుచేత మీరు బాగా ఆలోచించండి. ఈ మాట నేను చెప్పడం కాదు, వేదానికంతటికీ భాష్యం చేసినటువంటి మహాపురుషులు అపర శంకరావతారులైనటువంటి విద్యారణ్య స్వామి వారు ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ అంటారు, పురుషార్థము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? సమస్త పిపీలికాది ప్రపంచమునందు ఏ ప్రాణికి పురుషార్థం అన్నది లేదు. చతుర్విధ పురుషార్థములన్నది ఎవరికి చెప్తారు? ఒక్క మనుష్య ప్రాణికి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటాం. ఎక్కడ సంకల్పం చెప్పినా ఈ 4. ఇందులో మొట్టమొదటిది ధర్మం, మిగిలినవి అర్థకామాలు. అర్థకామాలు ధర్మంతో ముడిపడిపోతే వచ్చేది మోక్షం. కాబట్టి చతుర్విధ పురుషార్థములు ఎవరికి అంటే మనుష్యునకు. ఆ మనుష్యునికి ముందు అన్నిటికన్నా ప్రధానమైనది ఏది అంటే ధర్మం. ఆ ధర్మమును పట్టుకుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము నీకు ఎలా సంప్రాప్తిస్తుందో, నువ్వు పట్టుకున్న ధర్మాన్నే ఈశ్వరుడు నీకు రక్షణ కవచంగా ఎలా మారుస్తాడో చెప్పేటటువంటి ప్రక్రియయే సమస్త వాంగ్మయము. అందుకే మహాభారతం చదువుకోవడం, మహాభారతం వినడము అంటే దాని వెనక ధర్మ సూక్ష్మాన్ని పరిశీలనం చెయ్యాలి. అందుచేత కథ ఇంత గొప్పగా మారిపోవడానికి ఇన్ని గెలిచాననుకున్నాడు శకుని. 1/4 గంటలో సార్వభౌముడైనటువంటి ధర్మరాజు గారు తమ్ముళ్లతో కలిసి దాసులైపోయారు. మళ్ళీ ఇంకొక 1/4 గంటలో మళ్ళీ తన రాజ్యం తనకు వచ్చేసింది. ఎందువల్ల? కేవలం శకుని చేసిన తప్పు వల్ల, దుర్యోధనుడు చేసిన తప్పు వల్ల, కర్ణుడు చేసిన తప్పు వల్ల, దుశ్శాసనుడు చేసిన తప్పు వల్ల, పాండవుల ఓర్పు వల్ల, ద్రౌపదీదేవి యొక్క పతివ్రత ధర్మం వల్ల. ధర్మం నెగ్గిందా? అధర్మం నెగ్గిందా? ధర్మం వెంటనే నెగ్గుతుందంతే. ధర్మం అనేటటువంటిది చేతికి రాసుకున్నటువంటి నూనె లాంటిది. అది చేతికి ఉండగా పనసపండు కొట్టినా చేతికి అంటుకోదు. ఆ ధర్మం పట్టుకున్నంతసేపు అది నిన్ను నిరంతరం రక్షణ చేస్తూనే ఉంటుంది. పరమేశ్వరుడు రక్షణ ఇచ్చేటప్పుడు చూసేది ఏది అంటే వాడు ధర్మాత్ముడా,
ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడా? ధర్మాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ ధర్మాన్నే నీకు రక్షణగా మారుస్తాడు ఈశ్వరుడు. ద్రౌపదీదేవికి అనంతమైన వస్త్ర సంపద వచ్చింది అంటే ఆయన ఎక్కడి నుంచో చీరలు కొని పంపించలేదు. ఆమె ధర్మాన్ని చీరలుగా మార్చాడు. అప్పటికి ఆమె మాన సంరక్షణ కొరకు ఆమె ధర్మము చీరలుగా మారి ఆమె మానాన్ని సంరక్షించింది. పాండవుల ధర్మము ఆ ధృతరాష్ట్ర మహారాజు గారి అంతఃపురంలో అపశకున రూపములో కనపడి ధృతరాష్ట్రుడు భయపడేటట్టు చేసి ఏ పుత్ర వ్యామోహంతో పాండవుల రాజ్యాన్ని కొల్లగొట్టించాడో అదే పుత్ర వ్యామోహంతో భయపడి వరాల రూపంలో వాళ్ళ ఐశ్వర్యం వాళ్ళకి ఇచ్చేటట్టు చేసింది. అది ధర్మం. ఆ ధర్మం కాపాడుతుంది. ధర్మమునందు అంతర్లీనము సహనం. ధర్మాన్ని పట్టుకునేవాడు ఎప్పుడూ ఓర్పుతో ఉంటాడు. అధర్మాన్ని పట్టుకునేటటువంటి వాడు ఎప్పుడూ ఓర్పుతో ఉండడు. మహాభారతం వినేటప్పుడు ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో వ్రాసుకుని వినాలి. ధర్మాన్ని పట్టుకునేటటువంటి వాడికి చాలా చాలా ఓర్పు ఉండాలి. అధర్మాన్ని పట్టుకునేవాడికి ఓర్పు ఉండాలని మీరు కోరుకోవలసిన అవసరమే ఉండదు. ఎందుకో తెలుసా? మీరు చూడండి, ధర్మం కావాలి అనుకున్నవాడు ఎంత ఓర్పుతో ఉండాలంటే కిష్కింధకాండలో వాలితో ఒప్పందం చేసుకుని సుగ్రీవుణ్ణి చంపేస్తే రామచంద్రమూర్తి, వాలంటే రావణాసురుడికి భయం. ఉత్తర క్షణంలో సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్పచెప్పేస్తాడు. అసలు సుందరకాండ యుద్ధకాండ లేవు ఇంకా రామాయణంలో. సీతమ్మ దొరికేస్తుంది. ఇదే ప్రశ్న వాలి అడిగాడు చనిపోయే ముందు. పనికి మాలిన వాడు నా తమ్ముడితో సంధి చేసుకున్నావు, నాతో సంధి చేసుకుని ఉంటే నేను ఇలా చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు రావణుడు, సీతమ్మ నిప్పిద్దును కదా అన్నాడు. నువ్వే తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నవాడివి, అధర్మంలో ఉన్నవాడివి. అధర్మంలో ఉన్న నీతో చెలిమి చేసి నా భార్యని తెచ్చుకునే కన్నా ఓర్పు పట్టి మరిన్ని కష్టాలు పడి ధర్మానికే తల ఒగ్గి, సుగ్రీవుడు ధర్మమునందున్నవాడు కాబట్టి సుగ్రీవుడు ధర్మాత్ముడు కనుక అతనితో చెలిమి చేసి ఎన్ని కష్టాలు పడి ఓర్పుతో ఉండైనా సరే అప్పుడు నా భార్యని తెచ్చుకుంటానన్నాడు. అంత ఓర్పు ధర్మమునందు నిలబడడానికి అవసరం. అధర్మం పాటించడానికి ఓర్పు ఎందుకండి? అక్కర్లేదు. అవతలవాణ్ణి పాడు చేసేద్దాం అనుకుంటే ఏదైనా చేసి పాడు చేద్దాం అనుకున్నవాడు ధర్మానికి ఓర్పు అక్కర్లేదు. మనం ధర్మాన్ని పట్టుకుంటే పరమేశ్వరుడు మనని అనుగ్రహించి తీరుతాడన్న నమ్మకంలో వేచి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఎదురు దెబ్బ తగులుతున్నా సరే కాదు, నా ధర్మం నన్ను రక్షిస్తుందని అచంచల విశ్వాసంతో మీరు ధర్మాన్ని పట్టుకుని ఉండగలిగితే ధర్మము కాపాడి తీరుతుంది. ధర్మము ఓడిపోవడం అన్నది ఉండదు. ఎందుచేత ధర్మమే ఓడిపోతే ఈశ్వరుని అస్తిత్వమే ప్రశ్నింపబడుతుంది. అసలు ఈశ్వరుడు ఉన్నది ఎందుకు? ధర్మాన్ని రక్షించడానికి. ధర్మ సంస్థాపన కొరకే ఆయన అవతార స్వీకారం కూడా చేస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అటువంటి ధర్మానుష్ఠానము కొరకే ఓర్పు. ఆ ధర్మం అక్కర్లేదు అని ఒక్క మాట అనుకుంటే ఇక ఓర్పు అవసరం ఉండదు. ఓర్పు దేనికి పట్టాలి అంటే చేతకానితనంతో ఓర్పు కాదు, ధార్మికంగా బ్రతకడానికి ఓర్పు కావాలి. అందుకంది కౌసల్య రామాయణంలో అయోధ్యకాండలో రామచంద్రమూర్తి బయలుదేరుతుంటే సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు అంది. ధృత్యేన నియమేన చ, నువ్వు ఏ ధృతితో విశ్వాసంతో నియమంతో ధర్మాన్ని నమ్ముకున్నావో ఆ ధర్మాన్ని వదలకు రామా. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందండి. ఆ ధర్మమే పట్టుకున్నాడు. త్రేతాయుగంలో రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి త్రేతాయుగం ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కూడా కలియుగంలో కూడా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో రామాలయం కట్టి రామచంద్రమూర్తి అనుగ్రహానికి మనం పాత్రులం అవుతున్నాం. ఏది వ్రాసినా శ్రీరామ వ్రాయకుండా ఉండం, శ్రీరామ నామం పలకకుండా ఉండం. అంటే ధర్మము ఎంత అవసరమో మనకి తెలియచేస్తుంది. ధర్మాన్ని ద్వాపర యుగంలో పట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ. అన్ని కష్టాలు పడ్డాడు, ఓర్చాడు. ఓర్పు పట్టేది దేనికి అంటే ధర్మమునందు నమ్మకాన్ని మిగుల్చుకోవడానికి ఓర్పు అవసరం తప్ప ఆ క్షణానికి వదిలిపెట్టి పారేద్దాం లేదు ధర్మం అని తనకి ఎప్పుడెప్పుడు సుఖంగా ఉందనిపించిందో అప్పుడు ధర్మానుష్ఠానం, ఎప్పుడెప్పుడు ధర్మాన్ని వదిలేస్తే సంతోషంగా ఉంటుందనిపిస్తుందో అప్పుడు వదిలేయడానికి ధర్మం కాదు, కష్టంతోనైనా పట్టుకున్నదే ధర్మం. అందుకే ధర్మానుష్ఠానమునందు ఓర్పు ఉండాలి.
అసలు రెండవ దానికి ఓర్పు అన్న మాట లేదు. అందుకే సహనము చాలా గొప్ప గుణము. దేని చేత అంటే కేవలము ఓర్చాడు కాబట్టి కాదు, ధర్మబుద్ధితో ఓర్చాడు కనుక. అది అక్కడ ఓర్పు యొక్క గొప్పతనం భారతీయత యందు ప్రకాశించడానికి వైభవం అక్కడుంది. అందుచేత మహానుభావుడైనటువంటి ధర్మరాజు తమ్ముళ్ళ యొక్క హృదయం కనిపెట్టలేడా? నా తమ్ముళ్ళకి ఇష్టం లేదు ఈ రాజ్యాన్ని అనుభవించడం, నేను ఈ జూదానికి బయలుదేరే పర్యంతము నా తమ్ముళ్ళు సంతోషంగా ఉన్నారు రాజులుగా, ఇప్పుడు రాజులే, కానీ వాళ్ళకి సంతోషంగా లేదు. వాళ్ళ ఆసనాల మీద కూర్చోలేకపోతున్నారు, మేము రాజులు అనలేకపోతున్నారు, వాళ్ళ అన్నం తినలేకపోతున్నారు, వాళ్ళు భోగంగా ఉండలేకపోతున్నారు. ఎందుకని? ఇంత క్షాత్రం ఉండి భార్య వరాలడిగితే వచ్చిన రాజ్యానికి ప్రభువులం తప్ప మా క్షాత్రంతో వచ్చిన రాజ్యం కాదని సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు ఏం చేయొచ్చు? మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇచ్చిన రాజ్యం మాకు అక్కర్లేదు, నువ్వే తీసుకో, మేమిప్పుడు మీతో యుద్ధం చేసి రమ్మను దుర్యోధనుణ్ణి, మేము యుద్ధం చేసి మిమ్మల్ని నిహతుల్ని చేసి సామ్రాజ్యం పుచ్చుకుంటాం అనొచ్చు. అలా తొందరపడితే ఇంకా ధర్మం ఎక్కడుంది? నిన్న పెద్దనాన్నగారి మాట మన నుంచి పుచ్చుకున్నావా? ఇవాళ తమ్ముళ్ళకి ఇష్టం లేదు కాబట్టి పెద్దనాన్నగారు కాదా? ఇవాళ తిరగబడి చంపేస్తానంటావా? ఇంకేం ధర్మం? ఎవరికి ఆదర్శం? ఎలా నిలబడుతుంది భారతం? దేని కొరకు ప్రవచనం చేస్తారు? ఎందుకు మహాభారతం పుస్తకం కొరకు ఇంట్లో పెట్టుకుని పువ్వు పెడతారు? దేనికి నీరాజనం ఇస్తారు? ఎందుకు తల మీద పెట్టుకుంటారు? తల మీద ఎందుకు పెట్టుకున్నారంటే పెద్దనాన్నగారి మాటని గౌరవించడం ధర్మం. పెద్దనాన్నగారు గౌరవించి వరాలు ఇచ్చాడు. పెద్దనాన్నగారి తప్పుని ధర్మరాజు ఎంచకూడదా? ఎంచవచ్చు, కానీ తండ్రి కన్నా పెద్దవాడు. ఆయన తప్పు చేశాడేమో కొడుకుల పట్ల, ఆయన ధర్మం తప్పాడేమో. పెద్దనాన్నని తప్పు పడితే తాను ధర్మం తప్పినట్టు. అందుకే తన ధర్మము తాను తప్పడు. ధర్మము అవతల వారిని బట్టి నీ ధర్మం ఉండదు, నిన్ను బట్టి నీ ధర్మం. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో? అవతల వారిని బట్టి మీ ధర్మం ఉండదు, మిమ్మల్ని బట్టి మీ ధర్మం ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మా నాన్నగారు నన్ను చూసినప్పుడు అలా పనికి మాలినవాడ. సాయంకాలం అయ్యేటప్పటికీ మహాభారతం అంటావు, రామాయణం అంటావు, సంధ్యావందనం అంటావు, పోతావు పంచె కట్టుకుని 2 గంటల సేపు ఉపన్యాసం చెప్తావు, ఓ రూపాయి ఆర్జించవు దాని మీద, ఓ పావలాకాసు పట్టుకో, ఎందుకురే చెడబుట్టావు, ఒక్క పావలా సంపాదించావు, ఎంత డబ్బు సంపాదించచ్చురా, ఇప్పటికి ఎన్ని ఇళ్ళు కట్టచ్చురా, ఎందుకురే నీ పనికి మాలిన జీవితం అని తిట్టారనుకోండి. నాన్నగారండి ఆశీర్వచనం, మహదాశీర్వచనం నాన్నగారండి. ఈ ఆశీర్వచనం తాతో రామాయణం చెప్పిస్తోందండి అని నేను నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, నేను ధర్మమునందున్నట్టు. నా తండ్రి యుక్తమైన అయుక్తమైన నన్ను తిట్టే అధికారం మా నాన్నగారిది. ఆయన తిట్టారు కాబట్టి నేను ఆయనకి నమస్కారం పెట్టనడం నాకు ధర్మం కాదు. తండ్రి కాబట్టి గౌరవించడం ఒక్కటే నా ధర్మం. ఆయన తిట్టారు కాబట్టి ఆయన్ని విమర్శించే హక్కు నాకు లేదు, అది నా ధర్మం. అవతల వారిని బట్టి నా ధర్మమా, నన్ను బట్టి నా ధర్మమా? నన్ను బట్టి నా ధర్మం. నేను కొడుకుని అంతే. నా తండ్రి నన్ను ఎలా నిందించే సందర్భం నాకు జీవితంలో ఏర్పడలేదు. ఏదో అన్నాను కానీ మహానుభావుడు ఆయన, మహాపండితుడు. నా 4వ ఏటనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన్ని నింద చేస్తే నాకు మహాపాపం సంక్రమిస్తుంది. ఆయన్ని అనాలని నా ఉద్దేశ్యం కాదు, సభ మీద పెట్టకూడదు కనుక నా మీద పెట్టుకున్నాను ఆ ఉపమానాన్ని. దానికి నేను క్షమింపబడదను కాక. కాబట్టి తండ్రి దెబ్బలాడారని చెప్పి తండ్రిని నింద చేయకూడదు. తండ్రిని అలా నింద చేస్తే అది తన ధర్మం అవ్వదు, అది పుత్రధర్మం కాదు. తండ్రి కోపం వచ్చి మన ఎందు దోషం లేకపోయినా నాన్నగారు తిట్టచ్చు. తిట్టినా నాన్నగారండి నమస్కారం, నాన్నగారండి నా తప్పు ఉంటే తప్పకుండా దిద్దుకుంటానులేండి నాన్నగారండి అని ఊరుకోవాలంతే. ఏ తప్పు చేశారని మీరు తిడుతున్నారు? మీకు బుద్ధి లేదు నాన్నగారండి అనే అధికారం నాకు లేదు. ధర్మం అవతల వారిని బట్టి ఉండదు, ధర్మం నన్ను బట్టి ఉంటుంది. అందుకే ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది భీష్ముడు అన్నది. ధర్మం అర్థం అవ్వడమే కష్టమైతే ధర్మ సూక్ష్మం అర్థం అవ్వడం మరీ కష్టం. కాబట్టి ధర్మము తన వైపు నుండి ఉంటుంది. పెద్దనాన్నగారు వరాలు ఇస్తానని, పెద్దనాన్నగారు ఉరేయి రాజ్యాలు తీసుకుపోండిరా, మీ రాజ్యం మీరు ఏలుకోండిరా అంటే, అత్తేరి వీల్లేదు పెద్దనాన్నగారు, మేము యుద్ధమే చేస్తామండి అనడానికి కొడుకుగా అధికారం లేదు. అది ధర్మం కాదు, అది ధర్మమూర్తి అంటే ధర్మరాజు. బిచ్చం వేశాడు కదా అని ఎత్తుకుపోదామని ఎత్తుకుపోయిన వాడు కాదు.
పోగొట్టుకున్న ధర్మానికి పోగొట్టుకున్నాడు, పుచ్చుకున్న ధర్మానికి పుచ్చుకున్నాడు. ధర్మం కోసం బతికాడు తప్ప ధర్మం వినా ఇంకొకటి ఆయన జీవితంలో కోరుకోలా. అందుకే మహితాత్ముడయ్యాడు. ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆయన పేరు చెప్పుకుని మనం ధర్మమునందు అనురక్తిని పొందుతాం. కాబట్టి అటువంటి ధర్మరాజుకి మనక్లేశాన్ని పరమేశ్వరుడు ఎందుకు మిగులుస్తాడు? మిగల్చడు. ఆయనకి మనక్లేశం లేని రీతిలో రాజ్యాన్ని అనుభవించే అవకాశాన్ని ఈశ్వరుడే కల్పిస్తాడు. కాబట్టి ధర్మరాజు గారు తమ్ముళ్ళ మనక్లేశాన్ని గమనించాడు. తను పరిష్కరించగలడా దాన్ని? సంస్కృత భారతాన్ని బట్టి ఒడంబడి ఉంటానన్నాడు తప్ప ఎవరిని ఏమీ అనడం. కాబట్టి ఇప్పుడు ఇంతటి ధర్మాత్ముడికి మనక్లేశం కల్పించకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు ఏం చెయ్యాలి? ధర్మరాజు గారి ధర్మాన్ని అడ్డుపెట్టి యుద్ధానికి కారణం ధర్మరాజు గారి వల్ల కాకుండా వైరిపక్షం నుంచి కల్పించాలి. అపకీర్తి వాళ్ళది కావాలి, కాలు దువ్విన వాళ్ళు కావాలి, అధర్మం వాళ్ళది కావాలి, ధర్మము సహనము ఈయనది కావాలి, రాజ్యము క్షాత్రబద్ధంగా ఈయన సంపాదించుకోవాలి. దానికి తగినట్టు ఏర్పాటు ఎట్నుంచి రావాలి? ఈశ్వరానుగ్రహంగా రావాలి. ఎలా రావాలి? ఈయన ధర్మమే అదిగా మారాలి. అందుకని వేచి ఉన్నాడు. అందుకని తాను తొందరపడడు. అది మహాభారతం నుండి మనం నేర్చుకోవలసిన సారాంశము అన్నదాని వెనక హృదయం అది. మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి ఒక్క మాట మాట్లాడితే నిలువున కాలిపోతారు దుర్యోధనాదులు. ఆమె మాట్లాడలేదా? కాల్చేయలేదా? కాల్చగలదు, చంపేయగలదు తన పాతివ్రత్యంతో. ఎందుకు మరి చంపలేదు? తన పాతివ్రత్య ధర్మానికి అనంతమైన చీరలు తెచ్చుకోగలిగిన తల్లి తన పాతివ్రత్యంతో ఒక్క మాట అని ధార్తరాష్ట్రుల వంశాన్ని నిర్మూలనం చేయలేదా? చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదో తెలుసా? తాను తన భర్తల చేత రక్షింపబడాలి. భర్తలు చేతకాని వాళ్ళై జూదంలో తమని తాము కోల్పోతే తనని తాను రక్షించుకుని వాళ్ళ శత్రువుల్ని తాను దునుమాడిందన్న కీర్తి తనకు అక్కర్లేదు. తన భర్తలు విజయం సాధించి తనని గౌరవించాలి. వారి భార్యగా గౌరవింపబడాలి తప్ప తనంత తానుగా శత్రువుల్ని దునుమాడకూడదు. అందుకే ఆమె ధర్మం ఆవిడ. ధర్మమే ప్రాతిపదిక. ధర్మం ఎక్కడుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈలోగా అసూయ కలిగినటువంటి వాడు తొందరగా విడిచిపెట్టేసేది ఏది అంటే ధర్మాన్ని. ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి అత్యంత సులభ మార్గం ఏమి అంటే అసూయ. అసూయ అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైన పనైనా చేయించేస్తుంది. ఇప్పుడు నాకు లేదండి అన్నారనుకోండి, నన్ను ఉన్నవాడిగా ఎలాగో అలా చేయొచ్చు. వాడికి ఉండకూడదండి అన్నారనుకోండి, ప్రమాదం వస్తుంది. నా దగ్గర 100 రూపాయలు ఉంటే బాగుండేదండి, నా దగ్గర లేవు 100 రూపాయలు అంటే మీరు 100 రూపాయలు లేవని బెంగ పెట్టుకోకండి, ఇదిగో ఇది ఉంచుకోండి అని నాకు ఏదో మా నాన్నగారో మా పెదనాన్నగారో మా పెద్దతండ్రి గారో ఉంచుకోరా అని 100 రూపాయలు నా జేబులో పెట్టారనుకోండి, నేను ఇప్పుడు 100 రూపాయలు ఉన్నవాడిని అయిపోతాను. కానీ ఎవరో ఒకరిని చూపించి వారు వెండి కంచంలో అన్నం తింటున్నారు, వాడు వెండి కంచంలో అన్నం తినడమే నాకు కిట్టదన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వెండి కంచం ఉంటే నా కోరిక తీరుతుందా? తీరదు. నాకు వెండి కంచం ఉండడం కాదు, నాకు కావలసింది అవతల వాడు వెండి కంచంలో తినకూడదు. ఇప్పుడు తేలిక మార్గం ఏమైపోతుంది? నేను ధర్మం తప్పిపోతాను. ఎందుకని నాకు వెండి కంచం రావడం కాదు, అవతల వాడికి వెండి కంచం ఉండకూడదు. వాడికి వెండి కంచం ఉండేటట్టు చేసిన వాడు పరమాత్మ. నీకు వెండి కంచం ఇచ్చిన వాడు పరమాత్మ. నీకు వెండి కంచంలో నువ్వు తిను, వాడు తింటున్నాడు వాడు తినకూడదని ఏడిస్తే నువ్వు పాడు చేయాలి. పాడు చేయగానే ధర్మం తప్పావు. అసూయ ఎక్కడుందో అక్కడ ధర్మం పోతుంది. దుర్యోధనుడు పాడైపోయాడు అసూయ వల్ల అని తీర్పు చెప్పి భారతం చదవడానికి కాదు. అసూయ ఏర్పడగానే ధర్మం పోతుంది. దాని వలన నేను కాదు, నా వెనక ఉన్న వాళ్ళందరూ పాడవుతారు. కాబట్టి వద్దు అసూయ. అది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. కాబట్టి ఇంకొకరికి ఉంటే తాను సంతోషించగలిగిన లక్షణాన్ని పొందాడు అనుకోండి. అందుకే పరద్రవ్యానిలోష్టవత్ మన సనాతన ధర్మమునందున్న గొప్పతనం ఏమిటంటే, మీకు ఇలా ఉండండి అని చెప్పి వదిలేయదు. ఇలా ఉండండి అని నేను చెప్పాను అనుకోండి, ఎలా ఉంటానండి అని మీరు నన్ను అడగచ్చు కదా. ఏమండి మీరు ఇతరుల ద్రవ్యమునకు ఆశపడవద్దు అని నేను అన్నాను అనుకోండి, ఆశపడకుండా ఎలా ఉండాలండి అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి?
జవాబు చెప్తుంది, పరద్రవ్యాన్ని లోష్టవత్. నువ్వు అలా వెళ్ళిపోతున్నప్పుడు బోల్డ్ అన్ని గులకరాళ్ళు కనపడతాయి, అన్నీ ఏరి సంచిలోనో జేబులోనో వేసుకుంటున్నావా? గులకరాళ్ళు నీకెందుకు? ఇంకొకటి సొమ్ము గులకరాయది. అది వెండి కంచం కావచ్చు, బంగారు పట్టెడ కావచ్చు, నా దృష్టిలో గులకరాయి, నాకు అక్కర్లేదు. ఆయనకి బంగారు పట్టెడ, నా దృష్టిలో నాది కానిది గులకరాయి. ఇప్పుడు నాకు అసూయ జనిస్తుందా? జనించదు. పరస్త్రీయందు వ్యామోహం కలిగింది. మాతృవత్ పరదారేషు, అందరి యందు కామాక్షి పరదేవతని చూడగలిగావు. మా అమ్మ కామాక్షే ఇన్ని రూపాలతో కూర్చుంటుంది, సాయంకాలం అయ్యేటప్పటికీ అందరూ గుళ్ళోకి వెళ్ళి చూస్తారు. నేను ఇక్కడ కూర్చుంటే నా ఎదురుగుండా కామాక్షి 200 ముఖాలతో కూర్చుని ఉంటుంది, నేను ఆ తల్లిని ఇన్ని ముఖాలతో చూసి పెడుతూ ఉంటాను అని అనుకున్నాను అనుకోండి, అన్యమైన కోరిక పుట్టదు. అది మనకి వేదాంతము సమాధానం చెప్తుంది. ఇలా ఉండు, నిన్ను అసూయ పట్టదు అని చెప్తుంది. అలా చెప్పేవాడు లేడా దుర్యోధనుడికి? చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, విదురుడు వినడు. అంటే అసూయ కన్నా ప్రమాదకరమైంది ఏది? మాట వినకపోవడం. ఒకదానికన్నా ఒకటి ప్రమాదకరమైనది. అందుకే ఏది కానివ్వండి, అది భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, సందేశం అంతే. సీతమ్మైనా రామాయణంలో ఇదే అడుగుతుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. చెప్పేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరా? చెప్పినా నువ్వు విని ఆచరించవా? ఎక్కడుందిరా దోషం అని అడిగింది. చెప్పేవాడు లేకపోతే నా పుర్రెకి అలాగే తోచిందండి, చెప్పిన వాళ్ళు లేరు, పాడైపోయాననొచ్చు. చెబుతున్న విదురుడు ఉన్నాడుగా, మరి నువ్వెందుకు వినలా? చెప్పకూడని మాటలు చెప్తున్నటువంటి శకుని మొదలైన వాళ్ళ మాటలు ఎందుకు విన్నావు? ఇప్పుడు దోషం నీది. ఎందుకు వచ్చింది? అసూయని గెలవడానికి మంచి మాట వినాలి. ఆ మంచి మాట వినే లక్షణం కూడా లేకపోతే ఏమవుతాడు? సర్వనాశనం అవుతాడు. ఆ మాట వినని లక్షణానికి విరుగుడేమి అంటే మహాత్ముల మాట చేత చచ్చిపోతాడు. ఆరణ్యకాండలో అలాగే మహర్షి వచ్చి శపిస్తాడు దుర్యోధనుణ్ణి. కాబట్టి ఏమవుతుంది? అసూయ, మాట వినకపోవడం, ఈ రెండు ఒకదాన్ని మించినటువంటి ఒకటి ప్రమాదకరమైనవి. అగ్నిహోత్రము, నెయ్యి రెండు పక్క పక్కన ఉన్నాయనుకోండి, జాడీల నిండా నెయ్యి ఉంది, అగ్ని రగిలింది, అంటుకుంది అగ్ని. ఎక్కడికో వెళ్ళి నూతి దగ్గరికి బిందె నీళ్ళు ఎక్కడ తీసుకొస్తానండి, జాడీలతో నెయ్యి ఇక్కడే ఉంది, ఇది పోసేస్తాను, నీళ్లలాగే ఉంది కదా అని పోసేశాడు. ఆరుతుందా? నెయ్యి పోసిన కొద్దీ అగ్ని రగిలినట్టు మాట వినడం అన్నది రానంత కొద్దీ అసూయ ప్రబలుతూనే ఉంటుంది. అసూయ ధర్మాన్ని విడిచిపెట్టడానికి కారణమవుతుంది. ధర్మాన్ని విడిచిపెట్టడం పరమేశ్వరానుగ్రహానికి దూరం అవడానికి కారణమవుతుంది. పరమేశ్వరానుగ్రహానికి దూరం అవడం పొరపాటు నిర్ణయాలు చేసుకోవడానికి కారణమవుతుంది. పొరపాటు నిర్ణయాలు పతనం అయిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రచోదనమంతా, బుద్ధి ప్రచోదనం మంచిగా ఎటుంది? ధర్మజుడి వైపు ఉంది. ఎందుకని? ధర్మం పట్టుకున్నాడు. బుద్ధి ప్రచోదనంలో దోషమంతా ఎటుస్తోంది? దుర్యోధనుడి వైపుకి వస్తోంది. ఎందుకు వస్తోంది? ధర్మం వదిలిపెట్టేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎలా మళ్ళీ మనకి క్షాత్రధర్మంతో రాజ్యం ఎలా వస్తుంది అని ధర్మరాజు గారు ఆలోచిస్తుంటే దుర్యోధనుడు అక్కడ బయలుదేరాడు. బయలుదేరి ఆయన అన్నాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న ఎంత పని చేశావు, నన్ను సంప్రదించలేదు, ఇంత కష్టపడి కపటజ్యూతం ఆడాం, పాండవుల రాజ్యం అంతా సంగ్రహించాం, నువ్వు దేన్ని వదిలిపెట్టేశావో తెలుసా నాన్న? ఒక్క దెబ్బ కొట్టి వదిలిపెట్టేసిన త్రాచుపాములా ఉన్నారు నాన్న ఇవాళ పాండవులు. అది త్రాచుపామని తెలుసు, అది అలా వెడుతోంది, నువ్వు ఏమనకుండా ఊరుకున్నావు, గొడవలేదు. అది నిన్ను ఏమైనా చేస్తుందో చేయదో, పోతుందో వస్తుందో పరమేశ్వరుడికి తెలియాలి. కానీ నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి దాన్ని కొట్టగలను కదా అనుకుని నడుం మీదో దెబ్బ కొట్టావు, అది జరజర పాకుతూ ఎటు వెళ్ళిపోయింది, కనపడలేదు. ఇప్పుడు పామా భయంగా ఉండేది నువ్వా? పగయగలిగేనేవి పామున్న ఇంటిలో ఉన్న ఎట్లా కాక ఎట్టులుండు అంటాడు ఎదురు మహాభారతంలో మహానుభావుడు. ఒకసారి పాముని కొట్టి వదిలిన తరువాత అది ఊరుకుంటుంది, అది పగపట్టి తీరుతుంది. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలుసు. నాన్న, కపటజ్యూతంలో మేము గెలిచి ద్రౌపదీదేవికి అంత పరాభవం చేసిన తరువాత వాళ్ళని వదిలేశాం. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా నాన్న? వాళ్ళు ఖచ్చితంగా యుద్ధానికి కాలు దూవుతారు.
వాళ్ళు యుద్ధానికి కాలు దువ్వితే ఒరే నువ్వు వెళ్ళి కలవరా అంటావేమో, మా వల్ల అవుతుంది అనుకుంటున్నావా? ఇది దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తేడా. వాడి కడుపులో ఉన్న బాధ, వాడికున్న కాపట్యం, వాడికున్న దుర్గుణం, వాడికున్న అసూయ వాడు చెప్పేసుకుంటాడు. కానీ కొడుక్కి ఉపకారం చెయ్యాలనుకున్నటువంటి ధృతరాష్ట్రుడు చాలా మంచివాడిలా నటిస్తాడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడి కన్నా ధృతరాష్ట్రుడికి ఎక్కువగా ఉన్న ఒక గుణం ఏమిటో తెలుసా? దుర్గుణం దంభం. దాన్ని వేదాంత శాస్త్రమునందు దంభము అంటారు. దంభము అంటే పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. ఎలా ఉన్నవాడు అలా ఉన్నాడు అనుకోండి, కొంతలో కొంతవరకు పసిగట్టేయచ్చు. ఇప్పుడు చెడ్డవాడు చెడ్డమాట మాట్లాడి వీడి చెడ్డవాడండి దూరంగా పెట్టండి అనొచ్చు. మంచివాడిలా ఉంటున్నాడు అనుకోండి, ప్రమాదం. అందుకే దంభానికి ఉదాహరణ ఎవరిని చెప్తారంటే కొంగని చెప్తారు. కొంగ చూడండి తెల్లగా ఉంటుంది, చక్కగా ఏదో ఒక చెరువులో ఆ కెరటాలు వస్తున్న దగ్గర ఒడ్డున నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, ఇలా చూపులు పైకెత్తి చూస్తూ ఉంటుంది. దూరం నుంచి చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ మడుగులో స్నానం చేసి ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నటువంటి యోగి పుంగవుళ్ళ ఉంటుంది. శుద్ధ సత్వగుణంలా తెల్లగా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ దాని చూపంతా ఇలా ఉంటుంది. చేప దగ్గరికి వస్తుందేమో అని చూస్తుంది. చేప పాపం ఇది కదలట్లేదు, చాలా మంచిది అనుకుని దగ్గరికి వస్తుంది. చటుక్కనే ఆ నోరు కింద పెట్టి చంపుటములలోకి చేపని పట్టి పైకి ఎగిరిపోతుంది. తెల్లగా ఉండి ఒంటికాలు మీద నిలబడి నీటిలో నిలబడి జపం చేస్తున్న దానిలా ఉన్నటువంటి కొంగ జపం చేస్తున్నది కాదు, నిజంగా సత్వగుణం కలిగినది కాదు, చేప కోసం నించుంది. చేప దొరకగానే ఎగిరిపోతుంది. దంభము పైకి ఒకలా ఉండి లోపల ఇంకొకలా ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయనకి బట్టలు కొట్టుండేది. ఆయనకు ఒక గొప్ప లక్షణం ఉండేది. మొట్టమొదటి ఎవరైనా రాగానే పిలిచి, మరి యజమాని కదా, అయ్యా 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 నమస్కారం నమస్కారం నమస్కారం, రండి 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 రండి, ఏం కొంటారు అని అడిగేవాడు. వచ్చిన వాళ్ళు ఏం కొందామనుకుంటున్నారు అన్నది మాట్లాడినటువంటి మాటల్ని బట్టి ఒక్క 2-3 నిమిషాల్లో పసిగట్టేసేవాడు. వాళ్ళు ఎంత తెలివైన వారు, ఎంత మోసం చెయ్యొచ్చు అన్నది పసిగట్టేవాడు. వాళ్ళు ఏదో చీర కావాలండి, ఓ 200లో చీర కొనుక్కుందామని వచ్చాం అన్నారనుకోండి, ఈయన మర్యాదను చూసి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, గోవిందా గోవిందా వాళ్ళు వచ్చారా అని వాడు 100 రూపాయలకి నువ్వు మోసం చేయొచ్చని గుర్తు. నారాయణ నారాయణ వాళ్ళు వచ్చారా అన్నారంటే 500 కొట్టేయచ్చు వీళ్ళ దగ్గరని గుర్తు. వాడు ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తే ఒక్కొక్క సంకేతం. బట్టలు అమ్మే వాళ్ళకి ఇంత రేటు ఎక్కువ చెప్పి పుచ్చేసుకో అమాయకులు వాళ్ళకి. పైకి గోవిందా గోవిందా అని అరుస్తుంటాడు, 100 కొట్టేయని గుర్తు. భగవన్నామని చెప్పి ఎంత కొట్టేయచ్చో తన దగ్గర పనిచేసేవాడికి చెప్పినటువంటి బట్టల కొట్టు యజమానిలా తెల్లగా ఉండి ఒంటికాలు మీద చెరువు ఒడ్డున నించున్నటువంటి కొంగ ఎటువంటిదో అలా దంభమనేటటువంటి గుణము కలిగినటువంటి ఆసురీ ప్రవృత్తి, అసూయతో కాలిపోతున్నవాడు మరింత పాపి. అందుచేత ధృతరాష్ట్రుడు మరింత కౌటిల్యం ఉన్నవాడు. దుర్యోధనుడికి ఆ విషయంలో తండ్రి కన్నా ఒక మార్కు తక్కువ, తండ్రికే ఒక మార్కు ఎక్కువ. అది లేని వాడికి ఇలాంటి కొడుకు ఎలా పుడతాడు? ఏ పాండురాజు గారికి పుట్టకూడదేమిటి వీడు? అలాంటి బుద్ధి కాబట్టే ఇలాంటి బుద్ధులున్న వాడు పుట్టాడు. కాబట్టి ఆయన వీళ్ళన్నాడు, ఎంత పని చేశావు నాన్న, దెబ్బతిన్నటువంటి పావును వదిలేశావు. ఇప్పుడు పాండవులు యుద్ధానికి వస్తారు. పాండవులు యుద్ధానికి వస్తే ఇవాళ కాకపోతే రేపు వస్తారు. భీముడు ప్రతిజ్ఞ చేశాడు, ఊరుకుంటాడా? అర్జునుడు గాంధీవం చేతిలో ఉంది, ఊరుకుంటాడా? నకుల సహదేవులు ఊరుకుంటారా? బల్లెం తిప్పగలిగిన ధర్మరాజు గారు ఊరుకుంటాడా? వస్తారు. వచ్చినప్పుడు యుద్ధం జరిగితే భూవిదిత ప్రతాప పరిభూత విపక్షుడు సవ్యసాచి గాంధీవముగొన్న భీముడు వడిన్ గదగొన్న కవల్ కృపాణ చర్మావరణాది భాసిత మహాభుజ విక్రములైన వారలం లావే రణంబులో మన కలంఘ్య బలాఢ్యులనింక నోర్వగన్. నాన్న వాళ్లే యుద్ధానికి వస్తే సమస్త భూమండలమునందు తన యొక్క ధనుర్విద్యయందు విక్రమముతో పరాక్రమంతో విజృంభించగలిగినటువంటి శక్తికి కీర్తి వహించినటువంటి ఆ అర్జునుడు సవ్యసాచి 2 చేతులతో బాణములు వేయగలిగినటువంటి వాడు గాంధీవాన్ని పట్టుకుని యుద్ధానికి వస్తుంటే భీముడు వడిన్ గదగొన్న
భీముడు చేతిలో గదబట్టుకుని యుద్ధానికి వస్తే కవల్ కృపాణ చర్మావరణాదిభాసిత మహాభుజ విక్రములైన కవచకుండలాలతోటి చేతిలో కత్తులు పట్టుకుని నకుల సహదేవులు అశ్వినీ దేవతల యొక్క అంశలో పుట్టినటువంటి కవల పిల్లలు యుద్ధానికి వస్తే వారలంలావే వారలని గెలవడం అంత తేలికైనటువంటి విషయమా నాన్న? రణంబులో మన కలంఘ్య బలాఢ్యులనింక నోర్వగన్, వాళ్ళని గెలవడం ఎవరి తరం నాన్న? రెచ్చగొట్టి వదిలేశావు. మేమింత కష్టపడి సంపాదించాం, పెద్ద ఉదారుళ్ళ వరాలు ఇచ్చేసావు వాళ్ళకి రాజ్యం. ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అని అన్నాడు. అయిందేదో అయిపోయింది. ధర్మరాజు గారికి ఉండే వ్యసనం పోలేదుగా, రాజ్యం అంటే వచ్చింది కానీ. కాబట్టి ప్రాతికామినిచ్చి కబురు చేయి, విదురుడు వెళ్ళడిప్పుడు. ఇంకా సంస్కృత భారతంలో విదురుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా చాలా చెప్పారు అనుజ్యూతానికి పిలవద్దని, రెండవసారి జూదానికి. తెలుగు భారతం ప్రకారం నాన్న అసలు ఆ జూద క్రీడ యందు ఒకసారి అనురక్తి ఉన్నవాడు ఎన్ని అవమానాల పాలైపోయినా సరే వాడు మళ్ళీ ఆడడానికి వస్తాడు. కాబట్టి నాన్న ప్రాతికామినిచ్చి కబురు చేయి, విదురుడు వెళ్ళడు, ప్రాతికామితో కబురు చేస్తే వస్తాడు, అందుకని పంపించు నాన్న అన్నాడు. కొడుకు కోసం ఏమైనా చేసేస్తాడు కదా. ఇప్పుడు ఊరుకుంటే పాండవులు ఎదిరించి నిలబడితే తన కొడుకు నిలబడడం, అందుకని ప్రాతికామిని పంపించాడు. ధర్మరాజు గారు యుద్ధానికి, ధర్మరాజు గారు అనుజ్యూతానికి రావడానికి కారణం తెలుగు భారతం ప్రకారం అయితే జూదక్రీడ యందు ఉన్నటువంటి అనురక్తి. సంస్కృత భారతం ప్రకారం అయితే తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జునునకుల సహదేవులకి భార్య వరాల వల్ల ధృతరాష్ట్రుడిచ్చినటువంటి ఎంగిలికూడు తినడం ఇష్టం లేక క్షాత్రంతో సంపాదించాలి. వెళ్ళి రాజ్యాన్ని ఓడిపోతే ఈసారి క్షాత్రధర్మంతో సంపాదించుకోవచ్చు. ఈసారి మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇవ్వడం. కాబట్టి వాళ్ళు పిలిచేది రాజ్యం కోసమే. కాబట్టి రాజ్యం పోతుంది. మళ్ళీ పోతే ఏమవుతుంది? మళ్ళీ వచ్చి క్షాత్రంతో యుద్ధం చెయ్యొచ్చు. యుద్ధం చేసి ఈసారి తాడో పేడో తేల్చుకుని సామ్రాజ్యాన్ని సంపాదించవచ్చు. అందుకని ఇప్పుడు ధర్మరాజు గారి కోరికని తీర్చింది ఎవరు? దుర్యోధనుడు తీర్చాడు. వాడి పుర్రెలోకి వచ్చిన అక్రమాలిన ఆలోచన ధర్మరాజు కోరిక తీర్చేసింది. నిజంగా దుర్యోధనుడు అడగలేదనుకోండి. తగినంత కారణం లేకుండా ధర్మరాజు నిష్కారణంగా ఎన్ని బలపరాక్రమాలున్నా యుద్ధానికి వస్తాడా? రాడు. ఎందుకంటే ఆయన ధర్మానికి కట్టుబడినవాడు. ఆయన ధర్మానికి కట్టుబడినవాడన్న విషయం తెలియదా దుర్యోధనాదులకు? చాలా బాగా తెలుసు. తెలిసినా ఎందుకు భయపడ్డారు అంటే, ఏమో ఆయన ఎంత ధర్మాత్ముడైనా ఏం జరుగుతుందో ఆ అనుమానం ఎందుకు? మనం ధర్మాత్మలం కాం కదా, అది ఏ పని చేయిస్తుందో ఈ అనుమానం. ఈ అనుమానం ఏం చేసింది? ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ప్రాతికామిని పంపించేటట్టు చేసింది. ధర్మరాజు గారు ఆ ఆహ్వానం వినగానే గబగబా తన తమ్ముళ్లతోటి, ద్రౌపదీదేవితోటి, ధౌమ్యుడితోటి, కొద్ది పరివారంతో కలిసి మళ్ళీ జూదం ఆడడానికి వచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ సంతోషంగా ఆహ్వానించారు. మొదటిసారి ఎలా పిలిచారో అలాగే పిలిచారు. ఏ మణిమంటపంలో ఈ జూదం జరిగిందో అదే జూద గృహానికి మళ్ళీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సభామంటపంలో కూర్చోబెట్టి మళ్ళీ దుర్యోధనుడు అన్నాడు, శకుని నా పనుపునాడతాడు, నేను పందెం ఒడ్డుతాను, నువ్వు ఆడు ఒడ్డు అన్నాడు. ఏమీ అనలేదు ధర్మరాజు. ఎందుకని? ధర్మరాజు గారి హృదయం ఏమిటో తెలుసా? కాలం తన వైపుకి కలిసి వచ్చింది. పెద్ద నాన్నగారిని ఎదిరించి తిరిగి ఇచ్చేయకూడదు రాజ్యం. రాజ్యం మళ్ళీ జూదంలోనే పోవాలి. ఎలాగో పోతుందని తెలుసు. ఎందుకంటే శకునిది మాయాజూదం. ఆయనకి పాశాధిష్టాత్రి దేవత అనుగ్రహం ఉంది కాబట్టి పందెం ఆయన పక్షానే పడుతుంది కాబట్టి రాజ్యం పోతుంది. పోతే ఏమవుతుంది? రాజ్యం పోయింది. భీమార్జునందకుల సహదేవులు సంతోషపడిపోతారు. మనకి భార్య వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు బిచ్చం వేసినట్టు వచ్చిన రాజ్యం పోయింది. ఇప్పుడు మన క్షాత్రధర్మంతో సంపాదిద్దామంటారు. ఇప్పుడు తాను కాదనడుగా. కాదన్నప్పుడు యుద్ధం జరుగుతుందిగా. యుద్ధం జరిగితే ఖచ్చితంగా దుర్యోధనాదులు ఓడిపోతారుగా. అప్పుడు తమ పరాక్రమంతో గెలుచుకున్న రాజ్యానికి తాను ప్రభు అవుతాడుగా. ఇప్పుడు ఎంత చక్కగా కలిసి వచ్చింది ధర్మరాజుకి. ధర్మరాజుకి కలిసి వస్తోందని శకుని అనుకుంటున్నాడా? అనుకోడు. ఎందుకని? వాడి అధర్మమే వాడి బుద్ధిలో వాడు గెలుస్తున్నానన్న భావన వాడికి కలిగేటట్టు చేస్తుంది. అది విచిత్రం. అందుకే అధర్మాన్ని పట్టుకుని పతనమైపోయేటటువంటి వాళ్ళు మీరు చూడండి లోకంలో. ఏమిటంటే ఆయన అంత పాపపు జీవనం చేస్తాడు, అంత వృద్ధిలోకి వచ్చాడేమండి అంటారు.
ముందు చక్కగా వెలిగినట్టు కనపడుతుంది, ఒక్క తప్పు నిర్ణయం. ఆ తర్వాత శేష జీవితం అంతా పరమ భయంకరంగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడో కారాగార వాసంలో మగ్గిపోతూ ఉంటాడు. ఐశ్వర్యమంతా మధ్య పతనమైపోతుంది. ధర్మం పట్టుకున్న వాడికి అలా కాదు, ఓర్పుతో ఉంటాడు, ధార్మికంగా రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతాడు. అందుకే ధర్మరాజు గారు కోరుకున్న కోరిక తీరడానికి వలసిన ప్రణాళిక దుర్యోధనుడి వైపు నుంచి వచ్చింది. కూర్చున్నారు. కూర్చుంటే శకుని అన్నాడు, ధన సంపద రాజ్యంబున దినకర తేజుండు మిమ్ము ధృతరాష్ట్రుడు పెంపున పూజించి చనదింకను వాని నొడ్డి సరిక్రీడింపన్. దినకర తేజుండుట ధృతరాష్ట్రుడు, సూర్యభగవానుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ధృతరాష్ట్ర మహారాజు మీకు ఓడిపోయినటువంటి రాజ్యాన్నంతటినీ తిరిగి ఇచ్చేశాడు ఈ మధ్యని. కాబట్టి ఇప్పుడు రాజ్యం మీది. ధృతరాష్ట్రుడు మీకు తిరిగి ఇచ్చిన రాజ్యాన్ని మళ్ళీ పణంగా వడ్డమని నేను అడగను. ఎంత ధార్మికంగా మాట్లాడినట్టు కనపడతాడో చూడండి. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏమిటి అర్థమైంది? ఇప్పటికే ఒక తప్పు చేశాం. ఏమిటా తప్పు? వాళ్ళ దగ్గర రాజ్యాన్ని తీసుకోవడం కాకుండా ద్రౌపదీదేవిని పరాభవించాం. ఇప్పుడు వాళ్ళు కక్ష పెట్టుకుని ఉన్నారు మనసులో. ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటే ఏమవుతుంది? పోతే పోయింది, రాజ్యం యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వస్తే ప్రమాదం కదా. అందుకని ఈసారి రాజ్యం కాదు అడగవలసింది, రాజ్యం పందెం వద్దన్నాడు. మరి ఏమిటి పందెం వడ్డాలి అంటే అంటున్నాడు, ఏమీ లేదు, ఈసారి ఎవరు ఓడిపోతారో వాళ్ళు జింక చర్మం నారచీరలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ అరణ్యాలలో 12 సంవత్సరములు తిరుగుతూ కేవలము దుంపలు తేనె కందమూలములు తింటూ జీవనం చేసి 12 సంవత్సరములు అరణ్యంలో అలా బ్రతికిన తరువాత 1 సంవత్సరం పాటు ఏదైనా ఒక రాజ్యంలో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈ అజ్ఞాతవాసం చేస్తున్నటువంటి సంవత్సర కాలంలో ఒకవేళ ఓడిపోయిన వాళ్ళని గెలిచినటువంటి వాళ్ళు మళ్ళీ పట్టుకోగలిగితే, ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు అని దొంగాటలా పట్టుకోగలిగితే మళ్ళీ 12 ఏళ్ళు ఒక ఏడాది అజ్ఞాతవాసం మళ్ళీ చేస్తుంటారు. అంటే ఇప్పుడు రాజ్యం అడిగాడా శకుని? అడగలేదు. ఎందుకని? అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాచరికం ఎక్కడ ఉంటుంది? ఉండదు. వాళ్ళు అడవికి వెళ్ళిపోతారు. అడవికి వెళ్ళిపోయిన వాళ్ళ వెనక సైన్యం ఎక్కడ ఉంటుంది? సైన్యం ఉండదు. 12 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి ఆ కందమూలాలు తింటూ ఆ తేనె తాగుతూ దిక్కు తోతక బ్రహ్మచర్యంతో తిరుగుతూ నారచీరలు కట్టుకుని తాము రాజులమన్న విషయాన్నే మరిచిపోయి పౌరుష ప్రతాప విహీనులై తిరుగుతుంటే మనం ఇంత సైన్యాన్ని ప్రోధి చేసి ఇంకా బలంతో ఎప్పుడో అకస్మాత్తుగా అరణ్యానికి వెళ్ళి 5గురిని మట్టు పెట్టేయచ్చు. శాశ్వతంగా పీడ వదిలిపోయి. ఒకవేళ మనం మట్టు పెట్టలేదు, అజ్ఞాతవాసం చెయ్యాలిగా. అప్పుడేముంది? 5గురు దాక్కోవడానికి తేలికైన వాళ్ళు ఏమిటి? ఎవరి తేజస్సు అందులో దాగుతుంది? భీమసేనుడు ఎక్కడ దాగుతాడు? అర్జునుడు ఎక్కడ దాక్కుంటాడు? వాళ్ళ మనుష్యుల యొక్క ఆహార్యములే ఎలా ఉంటాయే, వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది. అంతటి పౌరుష పరాక్రమోపేతులే, అంతటి తేజోవిరాజితులే. అటువంటి వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు? ద్రౌపదీదేవి ఎక్కడ దాక్కుంటుంది? వాళ్ళు ఎక్కడ దాక్కున్నా తెలిసిపోతారు. తెలిసిపోతే మనం ఇదిగో మీరు ఇక్కడ ఉన్నారు అని ఒక మాట అంటే చాలు. అబ్బెబ్బే మేము లేవు అందరూ. ఎందుకని? ధర్మరాజు ఒప్పుకుంటాడు. కాబట్టి ధర్మం ఉన్నవాడు కాబట్టి ఒప్పుకుంటాడు కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసానికి పోతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ రాజ్యం గెలవవలసిన అవసరం మనకే ఉంది. అలా అరణ్యాలు పట్టి తిరుగుతూనే ఉంటారు. ఇంకా మనం ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు సైన్యంతో వెళ్ళి పట్టు పెట్టేస్తాం. ఏమయ్యారు పాండవులు? ఎవరికి తెలుసు? ఎక్కడో ఉన్నారు అడవిలో. ఏమయ్యారు పాండవులు? ఎక్కడో ఉన్నారు అజ్ఞాతవాసంలో. ఏమయ్యారు పాండవులు? ఏమో ఏ పులి తినేసిందో పీడా పోయిందంట. ప్రజలు మర్చిపోతారు. ఎదురుగుండా లేనివాడు జ్ఞాపకం ఉండడుగా, కాబట్టి మర్చిపోతారు. గొడవ వదిలిపోయిందిగా. అంటే ఎంత ప్రమాదకరమైన ఆలోచనలు తేగలిగిన వాళ్ళో చూడండి దుష్టచతుష్టయం. దీనికి మీ రాజ్యాన్ని శాశ్వతంగా అపహరించడానికి మీ తేజస్సులకు భయపడి మీతో యుద్ధం చెయ్యలేక ఇలా పణం పెడుతున్నాం అంటారా? అనరు. అక్కడే పప్పులో కాలేశాడు శకుని. నేను మీతో అన్నాను కదా, బుద్ధులు ప్రచోదనం చేయబడతాయి పరమేశ్వరుడి చేతని.
ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడి కూర్చున్నాడు. పందెం ఇదని కూడా ఆయన అనలేదు. ఆయన కూర్చున్నాడు. చాలా తెలివిగా ఆలోచించాననుకున్న శకుని అక్కడే పప్పులో కాలుబడి. ఎక్కడ? రాజ్యం పోగొట్టుకుని అరణ్యానికి వెళ్ళమని లేదు, మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యాలన్నాడు. చెయ్యగలరేమిట్లే అనుకున్నాడు. చేస్తే ఆలోచించలేదు. అప్పటికేమనుకున్నాడు? చేస్తే జూదం ఉందిగా అనుకున్నాడు. కానీ ఏమైంది? మహర్షి కనబడి అక్షవిద్యని ప్రసాదించాడు ధర్మరాజుకి. అందుకని జూదం ఆడలేకపోయాడు. ఇటు జూదానికి తలుపులు మూసుకుపోయాయి అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత. చెయ్యగలరేమిట్లే అన్నవాళ్ళు చెయ్యడం కాదు, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఎందరో రాక్షసుల్ని కిమ్మీనాదుల్ని భీముడు సంహారం చేశాడు. ఎందరో కొన్ని వేల మంది బ్రాహ్మణులకి సూర్య భగవానుడిచ్చిన అక్షయ పాత్రతో అన్నం పెట్టాడు. ఎక్కడుంటే అడవిలో ఉండి మహారాజుల ధర్మరాజు ఉన్నాడు, అంతఃపురంలో ఉండి ఏడుస్తూ వాళ్ళు ఎక్కడ బాబో ఇదేమిట్రా మనం ఒకలా అనుకుంటే ఒకలా సంతోషంగా ఉన్నారని వీడు ఏడుస్తూ అంతఃపురంలో ఉన్నాడు. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ మనసు సుఖంగా ఉందా? నీ మనసు సుఖంగా లేని నాడు నువ్వు బంగారు పాన్పు మీద పడుకుంటే ఎవడికి కావాలి? నులక మంచం మీద మామిడి చెట్టు కింద వేసుకుని పైన ఉత్తరీయం తీసి దులుపుకునో తలగడ తిండేసు పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయావా? వాడు సుఖపడినవాడు. ఎవడికి కావాలి? ఏసీ వేసుకుని పెద్ద బంగారు పాన్పు మీద పడుకుని నిద్ర పట్టక అటు దొల్లి ఇటు దొల్లి తెల్లవారుజాము 4 అయిన తర్వాత కళ్ళు ఎర్రబడి నిద్ర పట్టక సంపాదించిందంతా దొంగ సంపాదన ఏమైపోతుందో అని బెంగ పెట్టుకున్న నీ బ్రతుకు ఒక బ్రతుకు అవుతుందా? ధార్మికంగా బ్రతికి సంతోషంగా పడుకున్నవాడు వాడు ధార్మికుడు. వాడిది జీవనం అంటే. వాడు హాయిగా పడుకుంటాడు, రామనామ సంకీర్తనం చేస్తాడు, పొద్దున్న లేస్తూ భగవంతుడికి నమస్కారం చేసి సుప్రభాతం పాడుకుంటూ మళ్ళీ లేస్తాడు. వాడు సుఖపడినవాడు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సుఖపడతాడు. కాబట్టి రాజ్యం అడగక్కర్లేదనుకున్నాడు శకుని. ఇదే హక్కు అయింది పాండవులకి. పూర్తి చేశాంగా అరణ్యవాసం అజ్ఞాతవాసం, మా రాజ్యం మాకు ఇవ్వాలిగా, ఇమ్మనన్నారు. ఇప్పుడు ఏమైంది? 2 తలుపులు మూసుకున్నాయి. జూదమా ఆడలేడు, మహర్షి అక్షహృదయం ఇచ్చేశాడు. యుద్ధమా చెయ్యలేడు, రాజ్యమా ఇవ్వలేడు. కాబట్టి తెంపరితనంతో మూర్ఖత్వంతో ఏమన్నాడు? 5 ఊళ్ళు కాదు, సూది మొనమోపినంత భూమిని ఇవ్వనన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? భగవంతుడి వాక్య ఎక్కడికి పోతుంది? ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా అన్నాడు. అయిందా లేదా? తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడితే కాకులు గద్దలు పీకిసేయి. దుర్యోధనుడు పోగొట్టుకున్నాడా? బుద్ధి ప్రచోదనంలో శకుని చాలా బాగా ఆలోచించాననుకుని పెట్టినటువంటి పందెం పుట్టి ముంచేసింది ధార్తరాష్ట్రులకు. ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా ధర్మరాజు యొక్క అంతిమ విజయానికి అది కారణమైంది. ఏమీ మాట్లాడకపోయినా ధర్మజుడికి అనుకూలించడం ఏమిటి? ఇంత ప్రణాళిక వేసిన వాడికి ప్రతికూలించడం ఏమిటి? ఎవడు పట్టుకున్న ధర్మం వాడిని కాపాడుతోంది. ఎవడు పట్టుకున్న ధర్మం వాడి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. నువ్వు మాట్లాడకరా, వాడు మాట్లాడి గోతిలో పడతాడు అన్నాడు పరమాత్మ. ధర్మరాజు గారు ఊరుకున్నాడు. పక్కన నిలబడే చెప్పాలా? కృష్ణుడు నిలబడకుండానే రక్షించాడు. అది కృష్ణ వైపు. కొన్నిసార్లు పక్క నుండి కాపాడతాడు, కొన్నిసార్లు పక్కన లేనట్టుగా ఉండి కాపాడతాడు. కాబట్టి ధర్మరాజు గారు అన్నారు అలాగే, దానికే ఉంది, అలాగే ఉండుతాడు అన్నాడు. నువ్వు అన్నట్టే. ఎవరు గెలిస్తే వాళ్ళది అంతఃపురంలో ఉంటారు, ఎవరు ఓడిపోతే వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్ళిపోతారు. ధర్మసుతుడొడ్డి శకునిక ధర్మస్థితి నూటుబడియే దైవము చెయ్యిది నిర్మితమైన శుభాశుభ కర్మఫలం బెట్లు దేహి కడబగ నేర్చును. ఆ ధర్మరాజు గారు పందెం వేయడు, ఎప్పుడు శకుని వేస్తాడు. మొదటి పందెం శకుని వేశాడు, వాడు అనుకున్నట్టే పడింది. గెలిచేశామన్నారు, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. అంతే. నిజానికి మనం బుర్రబద్దలు కొట్టుకున్నాం కానీ వాళ్ళేం పెద్దల్లా చేయలేదు. మేం గెలిచామన్నాడు, మేము వెళ్ళొస్తామన్నాడు. ఏమంటే వాళ్ళకి కావలసింది అదే. వాళ్ళు అది కావాలనే వచ్చాడు ధర్మరాజు గారు. వీడి తెలియక అదే వాళ్ళకి ఇచ్చాడు. కాకపోతే రాజ్యం తీసుకుంటారని ధర్మరాజు గారు అనుకున్నాడు. 13 ఏళ్ళు వేచి ఉండవలసి వచ్చింది. మీకు నేను చెప్పాను కదా, ధర్మమునందు సహనమంతం మీరా. అరే 13 ఏళ్ళు అడవిలో ఉండాల్సి వచ్చింది, 1 ఏడాది అజ్ఞాతవాసం, 12 ఏళ్ళు అరణ్యవాసం. మనం అనుకోలేదు ఇదేమిటి ఇలా తిరగబడింది, ఇప్పుడు మనం ఎలా మాట్లాడదాం, అవతల వాడిని మనం ఎలా బురిడి కొట్టిద్దామని ధర్మరాజు గారు ఏమనుకోలా. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, పరమాత్మ మన కొరకు, మనని దేని కొరకు చేయిస్తున్నాడో అన్నాడు. వ్యాసుడు వచ్చి అదే చెప్పాడు.
ఏమయ్యా అరణ్యవాసం చేయమంటే 12 ఏళ్ళు చక్కగా అలా ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద ఆ వనాల కింద ఈ వనాల కింద తిరుగుతూ సూర్యుడిచ్చిన అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి అన్నం వడ్డించి పెట్టేస్తే చక్క తినేస్తూ బ్రాహ్మణులతో ముచ్చట్లాడుకుంటూ కూర్చుని కాలం గడిపేయడం కాదు. 13 ఏళ్ళు చటుక్కున తిరుగుతాయి. అవతల యుద్ధం వస్తుంది, కురుక్షేత్ర సంగ్రామం. భీష్ముడు వస్తాడు రథంలో, మీ గురువు గారు ద్రోణుడు వస్తాడు రథంలో. వాళ్ళు వేసే అస్త్రాలకి మళ్ళీ మీరు అస్త్రాలు వెయ్యాలి. చాలదు మీకున్న శక్తి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, అందుకు ఇచ్చాడు ఈశ్వరుడు మీకు. వెళ్ళమను పరమశివుడి గురించి తపస్సు చేయమని అర్జునుడు అన్నాడు. అంతఃపురమా, పరిపాలన, ఏమైనా పనే? హాయిగా ఖాళీగా ఉన్నాడు. సుఖంగా వెళ్ళి కూర్చుని తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు, పాశుపతాస్త్రం ఇచ్చాడు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతమాసం అని శకుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలు పాండవులకు ఎందుకు పనికొచ్చాయంటే అస్త్ర సంపదలో ఎంత వెనకబడి ఉన్నారో దాన్ని పూడ్చుకోవడానికి పనికొచ్చాయి. తపస్సులు చేసుకుని తమ ధర్మాన్ని నిలబెట్టుకుని బ్రాహ్మణానుగ్రహం, ఈశ్వరానుగ్రహం పడ్డాడా లేదా శకుని బురిడిలో? తాను గెలిచానని శకుని అనుకుంటున్నాడు. నిజానికి లోపల గెలిచిన వాళ్ళు పాండవులు, లోపల ఓడిన వాళ్ళు ధార్తరాష్ట్రులు. పైకి గెలిచిన వాళ్ళు ధార్తరాష్ట్రులు, పైకి ఓడిన వాళ్ళు పాండవులు. ధార్మికంగా చూస్తే పాండవులది అంతిమమైన గెలుపు. కృష్ణుడు ఉన్నాడు, బాహ్యంలో ఎదురుగుండా కాదు, ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి గెలిపిస్తున్నాడు. అది ధర్మో రక్షతి రక్షిత. పాండవులు రక్షింపబడితే ధర్మాన్ని నేను పట్టుకుంటే నేనెందుకు రక్షింపబడను? రక్షింపబడి తీరుతాను, నా స్వామి నన్ను రక్షిస్తాడు. ఈ పూనిక కల్పించడానికి మహాభారత ప్రవచనం వచ్చింది. దీనికోసం మహాభారతం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. వెళ్ళి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేశారు, కుంతీదేవికి నమస్కారం చేశారు, విదురుడికి నమస్కారం చేశారు. మేము ఓడిపోయాం, బయలుదేరుతున్నామన్నారు. భీష్మద్రోణాదులు బాధపడ్డారు. కుంతీదేవిని విదురుడు తోడ్కొని వచ్చాడు. పెద్దదైపోయింది మహాతల్లి. ఆవిడ్ని తీసుకొచ్చి వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితమై. నాయన, ఈ కుంతీదేవి పెద్దదైపోయింది, వృద్ధురాలు. ఈమె అరణ్యవాస క్లేశాన్ని ఓర్చుకోలేదు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యలేదు మీ తల్లి. మీరు చెయ్యాలి అరణ్యవాసం. కాబట్టి పరమ పవిత్రంగా ఈ తల్లిని నా ఇంట ఉంచుకుంటాను, నా ఇంట ఉండి ఈమెని నేను అర్చించుకుంటాను అన్నాడు విదురుడు. అది మాట గౌరవం. ఈ 12 ఏళ్ళు మా ఇంట్లో ఆవిడ ఉంటుందిలేండి అనలేదు. ఎవరావిడ? సాక్షాత్తుగా పాండురాజు గారి భార్య. పాండురాజెవడు? ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజు వీళ్ళందరూ సహజన్ములేగా. కాబట్టి అన్నదమ్ముడి భార్య. నేను ఉంచుకుంటానులేండి మా ఇంట్లో ఈ 12 ఏళ్ళు అనలేదు. నా అదృష్టం, నేను అర్చించుకుంటాను. నా బతుకు పండింది, అంతటి మహాతల్లి, ఆవిడ్ని నేను అర్చిస్తానన్నాడు. విదురుడు అంతటి ధర్మాత్ముడే, అంతటి నీతి కలిగిన వాడే, అంతటి మహానుభావుడు కుంతీదేవిని నా దగ్గర ఉంచుకుని నేను రోజు అర్చించుకుంటాను, పూజించుకుంటాను. నా భాగ్యం 13 ఏళ్ళు ఆవిడ పూజ చేయడం, ఆవిడికి అన్నం పెట్టడం అంటే ఆవిడికి పూజ చేయడమే. కాబట్టి ఆవిడ్ని నా ఇంట్లో ఉంచుకుంటానన్నాడు. ఏమిటి కుంతి యోగ్యత? శుద్ధుడు గారు ఎదర వెంటనే చూపిస్తారు. కుంతీదేవి అంది, 5 పాండవులు ద్రౌపదీదేవి వచ్చి నమస్కారం చేశారమ్మా, వెళ్ళొస్తామమ్మా అన్నారు. అంటే ఆవిడంది, అధిక లజ్జావనతాస్యుల అగపతాభరణాంబరుల ధర్మపరుల అజిన వల్కల ధారుల వరముని వేషుల పాండుకుమారుల భానునిభుల చూచి దుఃఖితయ్యి, సుతులారా, ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండుభూపతి పుణ్యభాగి అయ్యే. భక్తి పతితోన పోవ తపంబు చేసే మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచు అప్పుడు కుంతి ఏడ్చే దుఃఖితులగుచుండు నెల్లవారు. ఆవిడ కొడుకుల్ని చూసి అంది, ఒరే నాయనలారా, చాలా సిగ్గుతో తల ఉంచుకున్నారు. అమ్మా, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశావు, అంత సామ్రాజ్య వైభవంలో ఉండి నిన్ను సార్వభౌముడి తల్లి అని లోకం గౌరవించేటట్టుగా అంతఃపురంలో ఉండవలసిన తల్లివి, ఎంత కాదన్నా పరుల పంచన తలదాచుకునేటట్టు నిన్ను విడిచిపెట్టి
అమ్మా ఎలా ఉందమ్మా అని అడగడానికి కూడా వీలు లేకుండా 13 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం. ఇది వాళ్ళ సిగ్గు. రాజ్యం పోయిందని కాదు. ఒక కొడుకు సిగ్గుపడవలసింది దేనికంటే, నాన్నగారు కాళ్ళు లాగుతున్నాయిరా అంటే, నాన్నగారండి కాళ్ళు లాగుతున్నాయా అని నాన్నగారి పక్కన మంచం మీద కూర్చుని కాళ్ళు పట్టడం కన్నా కూడా విదేశాలు ఎడితే 10,000 ఎక్కువ వస్తుందని పోయినందుకు సిగ్గుపడాలి. నాన్నగారి కాళ్ళు పట్టడం కన్నా అక్కడ వచ్చే 4 రూపాయలు ఎక్కువయ్యాయి. నాన్నగారు చెమట పట్టి ఇంటికి వచ్చి ఆయన లాల్చి ఆయన మడతెట్టుకున్నాడు. అదే నేనుంటే మా నాన్నగారి లాల్చి నేను మడత పెట్టేవాడిని. మా నాన్నగారి లాల్చి మడత పెట్టడం కన్నా నాకు విదేశాలు వెళ్ళి కొన్ని వేల రూపాయలు సంపాదించుకోవడం ముఖ్యమైపోయిందని వెళ్ళిపోయిన కొడుకు సిగ్గుపడాలి. తండ్రి సేవ కన్నా తల్లి సేవ కన్నా వాళ్ళు వృద్ధులవుతుంటే వాళ్ళని అనుగమించడం కన్నా తనకి డబ్బు ఎక్కువైనందుకు. ఒకవేళ అలా వెళ్ళమని తల్లిదండ్రులు ప్రోత్సహించి ఉంటే అసలు వాళ్ళ మీద తీర్పు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కాబట్టి నేను అన్నది తాత్కాలికము కాదు, శాశ్వతంగా వెళ్ళిపోయిన కొడుకుల గురించి. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది కొద్ది కాలం వెళ్ళొస్తారు, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అది దోషం కూడా అలా తప్పు పడితే. ఎవడైనా ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడికైనా పంపించవచ్చు. ఓ 5 నెలలో 4 నెలలో 3 నెలలో తప్పక వెళ్ళి ఉండొచ్చు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. తల్లిదండ్రులు ఏమైనా పర్వాలేదని విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ధూర్తుల్ని మాత్రం నేను వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఆ కుంతిదేవి బాధపడింది. అధిక లజ్జావనతాస్యుల అపగతాభరణాంబరుల ధర్మపరుల అజినవల్కలధారుల వరమునివేషుల పాండుకుమారుల భానులిభుల చూచి దుఃఖితయ్యి, నారచీరలు కట్టుకుని ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి ధర్మానికి కట్టుబడి సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి తన బిడ్డలు అలా నిలబడి కాళ్ళకి నమస్కారం చేసి అమ్మా వెళ్ళొస్తామంటే ఆవిడికి నోట మాట రాక నిలబడిపోయి కన్నుల నీరు కారుతుండగా ఆవిడంది, సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండు భూపతి పుణ్యభాని అయ్యే. దుర్వ్యసనానికి వశులైపోయి జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి మిమ్మల్ని చూడకుండా ముందే శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయి మీ తండ్రి అదృష్టవంతుడయ్యాడు. ఆయనతో పాటుగా సహగమనం చేసి మాద్రి మహాపతివ్రత అదృష్టవంతురాలైంది. మిమ్మల్ని పెంచుతానని నేను ఈ కర్తవ్యాన్ని నెత్తికెత్తుకుని బతికున్నందుకు ఈ దుఃఖమంతా నాకు మిగిలిందిరా, ఈ కష్టాలు చూడాలని నా తలరాత వ్రాసి ఉందిరా అని ఏడిస్తే కుంతీదేవి బాధ చూసి అందరూ ఏడ్చారు. అంతటి మహాతల్లి ఆవిడ పడిన కష్టం సామాన్యమైన కష్టమేం కాదు. ఆవిడ సహదేవుని వంక చూసింది, అన్న సహదేవ నీవును అన్నలతో అరిగెదయ్య అట అడవుల, నీ ఉన్నను సుతులందరూ ఇందున్నటుల నాకు చిత్తమూరడియుండున్. అన్నా ఒరే సహదేవ ఆఖరి వాడివిరా, నువ్వు కూడా వెళ్ళిపోతావా అన్నయ్యలతోటి? ఒరే ఆ 4 వెళ్ళిపోయినా పర్వాలేదురా, నువ్వు ఒక్కడి ఉంటే 5 ఉన్నంత సంతోషంగా ఉంటుందిరా, నువ్వు ఒక్కడివైనా నా దగ్గర ఉండరా అంది. అందుకు కుంతి పూజనీయురాలు. కుంతి జీవితంలో అసలు నిజంగా ఆవిడ జీవితంలో వచ్చిన ఉద్ధాన పతనాల్లో ఆవిడ తట్టుకున్న తీరు చూస్తే కుంతి లాంటి తల్లి, కుంతి లాంటి భార్య, కుంతి లాంటి గంభీరమూర్తి, కుంతి లాంటి అసూయలేని వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రత్యేకించి స్త్రీలలో అలా ఉండగలగడం ఉదాత్త లక్షణం. అది కుంతీదేవికే చెల్లింది. మహాతల్లి పుట్టింది ఒక ఇంట్లో. ఎంతో ఓర్పు కలిగిన పిల్ల నాకు దత్తత ఇమ్మని తీసుకుపోయాడు కుంతిభోజుడు. కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అయింది. అడగకుండా వచ్చాడు దుర్వాసో మహర్షి. ఇక్కడ 1 సంవత్సరం పాటు ఉంటానన్నాడు. పెద్దవాళ్ళందరూ హడిలిపోయారు ఆయనకి సేవ చేయడానికి. చిన్న తేడా వస్తే శపిస్తాడని. ముక్కు పచ్చలారని పిల్ల, ఈ అమ్మాయికి ఓర్పు ఎక్కువ, ఈ అమ్మాయిని పెట్టండి అన్నారు సేవకి. ఏడాది పాటు దుర్వాసో మహర్షిని సేవించింది. నువ్వు నన్ను ఇంత సేవించావు కదా, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడని ముక్కు పచ్చలారని పిల్లకి యుక్తాయుక్త విచక్షణ లేని పిల్లకి వరం ఇచ్చాడు దుర్వాసో మహర్షి. అదే మహాభారతాన్ని తిప్పింది. ఏ భవిష్యత్ దర్శనం చేసి ఇచ్చాడో మహానుభావుడు. తెలిసో తెలియకో అంతఃపురం పైకెక్కి సూర్య భగవానుడిని చూసి ఉదయిస్తున్న సూర్యుడిని మురిసిపోయి పిలిచింది.
కర్ణుడు పుట్టాడు. వివాహపూర్వ శృంగారం వల్ల పుట్టినటువంటి కొడుకుని నా కొడుకుని చెప్పుకోలేక మనసు రాయి చేసుకుని మందసంలో పెట్టి పిల్లవాడిని వదిలిపెట్టేసి, ఆ తరువాత కనిపెట్టినా వీడు నా కొడుకే అని సహజ కవచ కుండలములతో కనిపెట్టినా సరే నా కొడుకని చెప్పలేకపోయింది. పోనీలే అనుకుంది. పాండురాజుకి ఇల్లాలినయ్యానని మురిసిపోయింది. ఏ కుంతీదేవి తక్కువ అందగత్తె కాదు, మురిసిపోయింది. ఇంత మురిసిపోయిందో లేదో సవతి మాద్రిని తీసుకొచ్చాడు పాండురాజు. సవతి మాద్రిని తెచ్చినా సర్దుకుపోయి సొంత చెల్లెల్లా ప్రేమించి, ఇంత ప్రేమించిన పాండురాజు వీళ్ళిద్దరినీ తీసుకుని వేటకెళ్ళి ఒక ఋషి మిథునం మీద బాణం వేశాడు. ఆయన ప్రాణం విడిచిపెడుతూ భార్యా సంగమం చేస్తే నువ్వు చచ్చిపోతావని శపించాడు. ఇంత చిన్న వయస్సులో భర్త సమాగమ సుఖం లేకుండా తపస్విని ఎలా ఉంటుందో అలా కుంతి మాద్రి పాండురాజుతో జీవనం గడిపారు. అవతల సామ్రాజ్యం అంతా కళ్ళు లేని ధృతరాష్ట్రుడి కొడుక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని తమకు బిడ్డలు లేరు, భర్త తమతో కలిసే అవకాశం లేదు. చెప్పింది ఒకనాడు, నాకు ఒకనాడు దుర్వాసో మహర్షి వరం ఉంది, నేను దేవతల్ని పిలిస్తే నాకు సంతానం ఇస్తారంది. సరే పిలు, యమధర్మరాజుని పిలు మొదట అన్నాడు. పెద్దవాడికి ధర్మం చాలా అవసరం అన్నాడు, ధర్మరాజు పుట్టాడు. వాయుదేవుణ్ణి పిలన్నాడు, భీముడు పుట్టాడు. ఇంద్రుణ్ణి పిలన్నాడు, అర్జునుడు పుట్టాడు. మాద్రికి బిడ్డలు లేరు, తనకే బిడ్డలు పుట్టారు. ఎంత సవతులైనా నేను బిడ్డలున్నదాన్నని సంతోషించింది. పాండురాజు పిలిచన్నాడు, ఆమె కూడా నీ సవతి కదా, బిడ్డలు లేక అల్లల్లాడిపోతోంది, ఆమెకి ఆ మంత్రాన్ని ఉపదేశం చెయ్యి, ఆవిడ పొందుతుంది అన్నాడు. ఏమీ అరమరిక లేకుండా మంత్రాన్ని ఉపదేశం చేసేసింది. మాద్రి అశ్వినీ దేవతల వలన నకుల సహదేవుల్ని పొందింది. ఎలా భర్తకి కనపడితే భర్త యందు ఉద్రేకం కలిగి భార్యా సమాగమానికి సిద్ధపడితే మరణిస్తాడో అలా కనపడకూడని మాద్రి అలా కనపడింది పాండురాజుకి. కనపడింది కాబట్టి ఉద్రేకపడి సంగమించ ప్రయత్నించినటువంటి పాండురాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. ప్రాణాలు విడిచిపెడితే పెద్ద భార్యనైనటువంటి నేను సహగమనం చేస్తానంది. అమ్మో, నువ్వు సహగమనం చేస్తే ఈ పిల్లల్ని నేను పెంచలేను, హస్తినాపురంలో కౌరవులు వేసేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పలేను, ఈ పిల్లలు ఎక్కడి వాళ్ళని అడిగితే నేనేం చెప్పను, నాకు రాదు జవాబు చెప్పడం, ఈ పిల్లల్ని నేను పెంచలేను, అన్నిటినీ మించి నా పిల్లలు నీ పిల్లలన్న అరమరిక లేకుండా నువ్వు పెంచగలవు, నాకు ఆ అసూయ ఉంది, నేను పెంచలేనంది మాద్రి. సహగమనం మాద్రి చేసేసింది. కుంతీదేవి బిడ్డల్ని పెంచింది. నా కొడుకులని పెంచింది తప్ప నా సవతి కొడుకులు నా కొడుకులు అన్న భేదభావం ఎప్పుడూ చూపెట్టలేదు. ఆవిడ మాతృత్వానికి పరాకాష్ఠ, ఆమె అసూయలేని తనానికి పరాకాష్ఠ ఎక్కడంటే తన కడుపున పుట్టినటువంటి ముగ్గురు బిడ్డల్లో ఒకడిని ఉండమనాలి. మాద్రి కడుపున పుట్టిన బిడ్డలలో ఒకడైనటువంటి సహదేవుణ్ణి ఉరే అన్నా నువ్వు ఉంటే నాకు మిగిలిన నలుగురు ఉన్నట్టు రా అంది. అది కుంతీదేవి యొక్క గొప్పతనం. ఆ గొప్పతనానికి అన్నాడు విదురుడు, మా ఇంట ఉంచి పూజ చేస్తాను ఆవిడ్ని అన్నాడు. ఏ ఆడదానికి ఉంటుంది, ఏ తల్లికి ఉంటుంది ఆ లక్షణం. అంత గొప్పది కుంతీదేవి అంటే. సరే, జరగవలసిన ప్రస్థానం జరిగింది. కథ చిట్ట చివర కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత ఇంత పిల్లల కోసం అంగలార్చింది. ఇంత అంగలార్చిన కుంతి కూర్చునుండగా ఒక్కొక్కరి పేరు చెప్పి నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు. మావాడు అని ధృతరాష్ట్రుడంటే ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు, మావాడంటే ధర్మరాజు విడిచిపెట్టాడు. కర్ణుడు అన్నారు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. తన కడుపున పుట్టిన తొలి బిడ్డ సహజ కవచకుండలములతో పుట్టినవాడు. అరే, చిట్ట చివరికి నివ్వులు నీళ్లకి కూడా నోచుకోలేదురా అని గుండె పగిలి ఏడ్చి చెప్పేసింది. ధర్మరాజా, నీ అన్నగారు రావాడంది. ఎంత పని చేశావమ్మా, నువ్వు చెప్పనందుకు చంపేశావు, లేకపోతే ఆయన కూర్చోవాలి సింహాసనం మీద. అమ్మ, ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కాని శపించాడు ధర్మరాజు. గాంధారి కళ్ళకి కట్టిన గుడ్డ జారితే ఆ చూపులు వచ్చి పడినంత మాత్రాన ధర్మరాజు గారి పాదాలు బొబ్బలెక్కిపోయాయి. అంత కోపగించినటువంటి గాంధారి తన నూర్గురు కొడుకులు పోతే అవతల కుంతి కొడుకులు బతికున్నారని ఎక్కడ శపిస్తుందోనని తనకు అవసరం లేకపోయినా సరే ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెడితే వాళ్ళకి తన కొడుకుల్ని ఏమీ అనకుండా ఉండడానికి వాళ్ళకి సేవ చేస్తూ బతికి దావానలం అంటుకుంటే అరణ్యానికి పుట్టిన అగ్నిలో తాను కూడా పడి చచ్చిపోయింది. అంతటి మహాతల్లి కుంతీదేవి. ఆమె లాంటి అమ్మ, ఆమె లాంటి భార్య, ఆమె లాంటి సవతి,
ఆమె లాంటి స్త్రీ, ఆమె లాంటి ధర్మమూర్తి లోకమునందు ఉండదు. మహాభారతమునందు కుంతీదేవి ఒక మెరుపు. నేను కేవలం ఒక్కసారి సింహావలోకనం చేశానంటే కుంతి జీవితాన్ని యథార్థంగా నేను అన్ని ఘట్టములను స్పృశించలేదు. అంత గొప్పది కాబట్టే, ఇలా మాట్లాడగలిగినది కాబట్టే మహానుభావుడైనటువంటి విదురుడంతటి వాడు 12 సంవత్సరములు నా ఇంట పూజ చేస్తానావిడన్నాడు తప్ప మా ఇంట్లో ఉంచుకుంటానావిడికి నేను పెడతానులేండి అన్నం అనలేదు. కాబట్టి ద్రౌపదీదేవి వంక తిరిగి కుంతీదేవి అంటుంది, ధవలాక్షి నీ కతంబున పవిత్రమై త్రుపదకులము పాండుకులంబున్ భువనముల వెలిగే నీ ఉద్భవమౌటను జొచ్చుటను శుభస్థితితోడన్. ఓ ద్రౌపది, నీ కతంబున పవిత్రమై ద్రుపదకులము పాండుకులంబున్ భువనముల వెలిగే నీ ఉద్భవమౌటను చొచ్చుటను శుభస్థితితోడన్. నీవు పుట్టావే, నువ్వు పుట్టిన కారణం చేత ద్రౌపది 2 వంశములు తరించాయి. నువ్వు పుట్టావు కాబట్టి పుట్టినిల్లు తరించింది. ఇంతటి ధర్మాత్మురాలివి కనుక అమ్మా మా ఇంటిని మెట్టావు కాబట్టి పాండుకులం ప్రకాశించింది భువనములన్నిటిలో. నీలాంటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం అమ్మా అంది. కోడల్ని నిష్పక్షపాతంగా అంత పొగడగలిగినటువంటి ఉదారురాలు కుంతీదేవి తప్ప కోడల్ని పొగిడితే చంకనెక్కుతుందేమో అని బెంగ పెట్టుకుని ఎప్పుడూ కోడల్ని విమర్శించాలనుకునేటటువంటి అర్థం లేని ఎత్తతనం ఉన్నది కాదు కుంతీదేవి. అంతటి మహాతల్లి. పురుష వృషభులైన పురుషులతోడన అరిగి పరమభక్తి పరిచరింపబోవనగుట నీవు పుణ్యంబు చేసితి వంచు ప్రీతి కౌగలించుకునియే. అమ్మా పరమధర్మాత్ములైనటువంటి ఈ 5 భర్తలతో కలిసి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళి ఆ క్లేశాన్ని ఓర్చి వాళ్ళకి సేవ చెయ్యాలని వెడుతున్నావే, నీ పతివ్రతా ధర్మం చాలా గొప్పదమ్మా. ఇటువంటి దానివి కోడలివయ్యావు. కొడుకులు సుఖాలలో ఉన్నప్పుడు వాళ్ళ భార్యనని చెప్పి కోడలు సంతోషించడం గొప్ప కాదమ్మా. కొడుకులు కష్టాలలో ఉన్నప్పుడు అత్తయ్య గారు నేనున్నానని ఒక్క మాట అనకుండా భర్తని, నేనున్నానని బయలుదేరుతున్నావే ఓదార్చడానికి, అందుకు నేను పొంగిపోతున్నానమ్మా అంటే ఏమిటి ఆవిడ హృదయం? నేను అక్కర్లేదు ఇప్పుడు పాండవుల వెనక. తల్లిని నేను లేకపోయినా తల్లి కన్నా ఎక్కువగా చూడగలిగిన భార్యవి నువ్వు ఉన్నావు. అది భార్యాస్థానం యొక్క గొప్పతనం. తల్లి స్థానాన్ని దాటి నిలబడగలదు భార్య. తల్లి మాతృప్రేమతో అన్నం పెట్టగలదు. నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు, భార్య అంతకన్నా దాటి వంశాన్ని కూడా నిలబెడుతుంది. పురుషుడి కామాన్ని ధర్మంతో ముడివేసి వాడిని శాశ్వతమైన యశో విరాజితుణ్ణి చేసి ఊర్ధ్వలోకాలు పొందేటట్టుగా అనుగ్రహించగలదు ఆడది. ఆడదానికి అంత పెద్దపీట వేసి మాట్లాడింది. తన కోడలి గొప్పతనం ఏమిటో చెప్పుకుని మురిసిపోయింది ద్రౌపదీదేవి. అమ్మా నీ వంటి ఆడది, నీ వంటి స్త్రీ, నీ వంటి ఉత్తమురాలు నాకు కోడలుగా దొరకడన్న అదృష్టం అమ్మా అని కౌగిలించుకుని ఏడ్చింది. ద్రౌపదీదేవి లాంటి కోడలు, కుంతీదేవి లాంటి అత్తగారు ఏ ఇంటనైనా ఉంటే ఆ ఇల్లు నిజంగా దర్శనీయ స్థలం. కాబట్టి ఇప్పుడు పాండవులు బయలుదేరారు ద్రౌపదీదేవితో కలిసి. 5 బయలుదేరి నడిచి వెడుతుంటే ఆ కుంతీదేవి ఏడిచినటువంటి ఏడుపు చూశాడు భీముడు. దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శిరము తన్నుమాడ ధరణి కూల్చి హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమానువాడగడగి. ఇంతమంది బాధపడడానికి కారణమైనటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతానని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేశాను. తొడలు విరగొట్టడం కాదు, తొడలు విరగొట్టి కింద పడగొట్టి నేల మీద పడిపోయిన దుర్యోధనుడి యొక్క తలని నా కాల్తో తంతాను. ఇప్పుడు కొత్త ప్రతిజ్ఞ చేస్తున్నాను. దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు దోషిళ్లతో తీసి తాగుతాను అని ఆస్వాదింతును గ్రకృతిని అని మళ్ళీ ఒకసారి ప్రతిజ్ఞని అధికంగా చేసి భీమసేనుడు బయలుదేరాడు. అర్జునుడు కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారిశేషము పతత్రివ్రాతము త్రావునయ్యని నాతోడ 14 శతాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మర్తురందునుముదున్ సంగ్రామ రంగంబునన్. నేను గాంధీవం పట్టుకుని
అక్షయ బాణ తూణీరంలోంచి సవ్యసాచినై ఏ చేత్తో బాణం సంధించి వేస్తున్నానో తెలియనంత వేగంగా గాంధీవమునకు సంధించి బాణ పరంపర విడిచిపెడుతుంటే కర్ణాది మహావీరులందరూ 14 సంవత్సరముల తర్వాత జరిగే 14వ సంవత్సరమునందంటే 12 అరణ్యవాసం 1 అజ్ఞాతవాసం అయిపోగానే 14వ ఏట జరిగేటటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో నా బాణములు తాగినంత నెత్తురు తాగగా మిగిలిన నెత్తుటిని గద్దలు రాబందులు కురుక్షేత్ర రణభూమిలో తాగితే కర్ణాది శత్రువీరులందరినీ కూడా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి అర్జునుడు ఇసక చల్లుతూ బయలుదేరాడు. నకులుడు సహదేవుడు మాయాజ్యూతంబున నిర్జేయులుగా మమ్ము ఇట్లు చేసిన కలు అన్యాయపరు శకుని అస్మచ్ఛాయక జితహస్తు చేసి చంపుదు మాజిన్. మేము యుద్ధంలో మమ్మల్ని అక్రమమైనటువంటి అన్యాయమైనటువంటి మోసపూరితమైనటువంటి ఈ జూద క్రీడలో ఓడించినటువంటి దుర్మార్గుడైనటువంటి శకునిని మా ఖడ్గముల చేత యుద్ధంలో సంహరిస్తామని ప్రతిజ్ఞ చేసి నకుల సహదేవులు బయలుదేరారు. అలా బయలుదేరుతుంటే ఆ పాండవులు అంతఃపురం దాటి బయటికి వెళ్ళగానే విదురుని యొక్క అంతఃపురంలో బ్రహ్మాండమైనటువంటి దుశ్శకునములు గోచరించాయి. ధృతరాష్ట్ర విభుని మందిరమున అరచుచు బరచ గోమాయువుల్ పట్టపగల అప్రదక్షిణముగా నెయ్య నుల్కాపాత అపమేఘమయ్యున్న అంబరమున విద్యుత్సహస్రముల్ విలసిల్లే మరి రాహు పర్వంబుగాకయ భానుపట్టే భూకంపమయ్యనప్పుడు సభాంతరమున నరులెల్ల వినుచుండ నారతుండు పలికెనద్భుతముగా 14వ ఏడు భారతాజీయగు అపారవీరులైన పాండవులు జయం బందుదురు భీమ అఘవ సుతుల విక్రమముననచు. ఆ ధృతరాష్ట్రుని యొక్క మందిరంలో నక్కలు ప్రవేశించి పడక గదిలో పూజా గదిలో ప్రవేశించి పెద్దగా అరుపులరిచాయి. అప్రదక్షిణంగా అకస్మాత్తుగా పైనుంచి ఉల్కలు జారి భూమి మీద పడ్డాయి. ఆకాశంలో నిర్మలంగా ఉన్నటువంటి చోట నిష్కారణంగా తోకచుక్కలు కనబడ్డాయి. పెద్ద పెద్ద మెరుపులు మెరిశాయి. అకారణంగా గ్రహణ సమయం కాకపోయినా రాహు బయలుదేరి వచ్చి సూర్యుణ్ణి పట్టుకున్నాడు. ఒక్కసారి భూమి అంతా కంపించింది. సభయందుండేటటువంటి సభాసదులందరూ వింటుండగా అకస్మాత్తుగా నారద మహర్షి వచ్చి సంతోషంతో కేరింతలు కొడుతూ 14వ సంవత్సరమునందు కురుక్షేత్ర మహాసంగ్రామం సంభవిస్తుంది. అందులో అర్జునుడి యొక్క భీమసేనుడి యొక్క పరాక్రమం చేత ధార్తరాష్ట్రులందరూ కూడా ఈల్గుతారు. వీళ్ళందరూ సంహరింపబడతారు. పాండవులు జయిస్తారని పెద్దగా అరుస్తూ ప్రకటనం చేశాడు. విన్నాడు ధృతరాష్ట్రుడు, హడిలిపోయాడు. అవతల పాండవులు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అలా బయలుదేరి వెళ్ళిపోతుంటే వీరులకు పాండుసుతులు మహారణ్య నివాస నిరతులయి ధరణీ బృందారక సహస్రారములతో సారమతులు సనిరి నిత్య సత్యవ్రతులైనటువంటి పాండవులు బ్రాహ్మణ సమూహములతో కలిసి కొన్ని వేల మంది బ్రాహ్మణులు ధౌమ్యుడు ద్రౌపదీదేవి అనుగమిస్తుండగా వాళ్ళు బయలుదేరి అరణ్యవాసానికి వెడుతున్నారు. అలా వెడుతున్నటువంటి సమయంలో ఆ విదురుడిని పిలిచి ధృతరాష్ట్రుడు అడిగాడు, వాళ్ళు ఎలా వెళ్ళారు, వెడుతున్నప్పుడు ఏం మాట్లాడారో నాకు చెప్పని అడిగాడు. విదురుడు అన్నాడు, వదన సరోజంబు వస్త్రాంతమున గప్పికొని ఏగి ధర్మనందనుండు మరియు భీమ బాహుబల 2 పెద్దలుగా జయిచి ఘనసత్తుడు అమ్మరుత్తనయ తనయుడరిగే ఇసుము చల్లుచు అమరేంద్ర పుత్రుడు ఓయే భూరేణు లిప్త శరీరుడగుచు నకులుండు సనియే మానక లజ్జ చేసి యథోవక్త్రుండై సహదేవుడరిగే వివృత కేశభానము వ్రేలంగ ద్రౌపదిననియే అనియే రౌద్ర యామ్య సామగాన ముఖరితాస్యుడగుచు మ్రోల ధౌమ్యుడేగి సకల జనుల చోక జలదిదేలా. వాళ్ళు వెళ్ళినటువంటి క్రమాన్ని విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళేటప్పుడు తన ముఖం ఎవ్వరికీ కనపడకుండా బట్ట ముఖానికి కప్పుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎందుచేత? ధర్మరాజు గారు సిగ్గుతో ముఖానికి కప్పుకున్నవాడు కాదు. ధర్మరాజు గారు అటువంటి అవమానాన్ని పొంది వెడుతుండగా ఆయన ముఖంలో అవమానము బాధ జాడ కనపడితే ఆ రాజ్యము నశించిపోతుంది. అందుకని ముఖాన బట్ట కప్పుకుని జనక్షయం కాకూడదని ఆ హస్తినాపురవాసులకి శుభం కలగాలని ముఖానికి బట్ట కప్పుకుని వెళ్ళాడు ధర్మరాజు. వాళ్ళు బాధ వ్యక్తమైతేనే చంపగలరు, అంతటి మహానుభావులయ్యా. మరియు భీమసేనుడు 2 చేతులు ఇలా బాగా చాపి కాళ్ళు వెడల్పుగా వేస్తూ నడిచి వెళ్ళాడు. అమ్మయ్యా, అవకాశం చిక్కింది. 13 ఏళ్లు నడిచిపోతాయి. ఈ 2 చేతులతోటి దుశ్శాసనుడి గుండెలు చీల్చేస్తా,
దుర్యోధనుడి తొడలు విరిచేస్తా అన్న ఆనందంతో రౌద్రమైనటువంటి ముఖంతో 2 చేతులు బాగా చాపి వెడుతున్నాడు. అర్జునుడు వెడుతూ వెడుతూ మధ్యలో గుప్పెళ్లతో ఇసుక తీసి చల్లుతున్నాడు. ఈ ఇసుక చల్లినప్పుడు ఎలా పడుతోందో అలా 13 సంవత్సరముల తర్వాత 14వ సంవత్సరమునందు నేను విడిచిపెట్టేటటువంటి బాణ పరంపర శత్రురాజుల్ని అలా నశింపచేస్తుందని సూచించడానికి చల్లాడు. నకులుడు ఒంటి నిండా ఇసుక పూసుకుని బయలుదేరాడు. నకులుడు మహాసుందరుడు. ఐదుగురిలో పాండవులలో పరమ సుందరుడు నకులుడు. ఆ నకులుని యొక్క అందం సాటిలేనిది. సాటిలేని అందం కలిగిన నకులుడు బాధతో నారచీర కట్టుకుని వెడుతుంటే చూడలేక జనులు స్పృహ తప్పిపోతారేమోనని తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి ఒంటికి మట్టి రాసుకున్నాడు నకులుడు. అలా నకులుడు వెడుతున్నాడు. మహానుభావుడైనటువంటి సహదేవుడు తల బాగా కిందకి వంచి పైకెత్తకుండా వెడుతున్నాడు. ఎందుచేత ఎప్పుడైనా సహదేవుడు అవమానింపబడి సిగ్గుతో నడిచి వెడుతుండగా అతని ముఖాన్ని ఎవరైనా చూశారో వాళ్ళకి కీడు కలుగుతుంది. కీడు కలగకూడదని హస్తినాపురవాసులకి సహదేవుడు తల వంచుకున్నాడు. అంటే వాళ్ళు ఎంతటి ధర్మాత్ములంటే వాళ్ళు అవమానమును పొంది కష్టపడ్డారో వాళ్ళ ముఖాలు చాలు కాల్చేస్తాయి లోకాలని. అలా వెడుతున్నారయా. ఇక వాళ్ళు రేపు కోపంతో 13 ఏళ్ల తర్వాత 14వ ఏట ఆయుధాలు పట్టుకుంటారు. నీ బతుకేమిటి ఆలోచించుకో. అది విదురుని యొక్క హృదయం. అలా వెడుతున్నారు. ధౌమ్యుడు పురోహితుడు ముందు వెడుతూ రుద్రమంత్రాల్ని యమమంత్రాల్ని సామం చేస్తూ వెడుతున్నాడు. ఎందుకని రాబోయేటటువంటి కాలంలో పిండాలు పెట్టడానికి ధర్మోదకాలు వదలడానికి ఇన్ని లక్షల మంది కౌరవులు నిహతులైపోతారు. ధార్తరాష్ట్రులు ఇంత సైన్యం చచ్చిపోతుంది. అప్పుడు ఈ మంత్రాలతోనే పెట్టుకుంటాడు ధర్మోదకాన్ని పిండాల్ని అని చెప్పడానికి ఆ మంత్రాన్ని సామగానం చేస్తూ ధౌమ్యుడెడుతున్నాడు. ద్రౌపదీదేవి ఎలా వెళ్ళిందో తెలుసా? తడిసిన ఏకవస్త్ర పరిధానముతోడ విముక్త కేశయై తొడరుచు దుఃఖభావమున ద్రౌపది వోయ మహాహవంబునన్ బడిన నిజేశమిత్ర సుతబంధు జనంబుల శోకవేదనంగడుకొని ఎట్ల ఏగుదురు కౌరవ భూమిని అవ్విధంబునన్ కౌరవ భామినులవ్విధంబునన్. ద్రౌపదీదేవి జుత్తు విరబోసుకుని ప్రతిజ్ఞ చేసింది, దుశ్శాసనుడి నెత్తురుతో తడిపితే తప్ప మళ్ళీ ముడి వేసుకోని. అందుకుని జుత్తు విరబోసుకుని ఆడదాని జుత్తు చివర కాని చల్లుకుని ఉన్నదా అమంగళం. ముడి వేసి ఉండాలి. చల్లుకున్న జుత్తుతో కనపడిందా మళ్ళీ వెనక్కి వెళ్ళి వెళ్ళాలి. అంత అమంగళకరమైన దర్శనం. జుత్తు చల్లుకుని ఉంది ద్రౌపదీదేవి, ముడి వేసుకోలేదు. ముడి వేసుకోకుండా ఒక్క వస్త్రం కట్టుకుంది. తడిసినటువంటి బట్ట కట్టుకుని వెడుతోంది. అలా తడి బట్టతో ఒంటి వస్త్రంతో జుత్తు విరబోసుకుని ఆడది ఎప్పుడు నడుస్తుందో తెలుసా? చాలా మంది బంధువులు మరణిస్తే ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు ఆడది అలా నడుస్తుంది, ముడి విప్పేసి. జుత్తు ముడి విప్పి తడిసిన ఏకవస్త్రంతో ద్రౌపదీదేవి కన్నుల నీరు కారుతుండగా నడిచి వెడుతోంది. ఆవిడ సంకల్పం ఏమిటో తెలుసా? నేను ఎలా నడిచి వెళ్ళిపోతున్నానో అలా హస్తినాపురంలో ఉన్నటువంటి ధార్తరాష్ట్రులు సైనికుల యొక్క భార్యలందరూ 14వ సంవత్సరంలో కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత తమ భర్తలందరూ చచ్చిపోయారన్న వార్త విని ధర్మోదకాలు ఇవ్వడానికి శ్మశానానికి ఇలాగే నడవాలి ఏడుస్తూ అని వాళ్ళకందరికీ అమంగళం కల్పించడం కోసమని బాధపడుతున్న హృదయంతో ద్రౌపది వెళ్ళింది. చాలదా నీ కొడుకులకి పట్టబోయే అమంగళం? ధృతరాష్ట్ర మహారాజా ఇలా వెళ్ళారు, ఇంకా చెప్పమంటావా? అయ్య బాబోయ్, వద్దు వద్దు వద్దు, ఇక చెప్పకు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అంటే విదురుడు అన్నాడు, వగవనీటికి ఇంకనైనను వారలం పిలిపించి ఈ జగతి నెప్పటి ఎట్ల ఏలుచు సంతసంబులనుండగా జగదీశ్వర పంపు వంచన చన్ని అన్యుల సంపదల్ మిగిలి చేకొన ఇట్లు చేసిన మెత్తురే మది నుత్తముల్. ఇప్పటికైనా నా మాట విను, కబురు చెయ్యి, పాండవుల్ని పిలువు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, ఏలుకొమ్మను, ప్రశాంతంగా ఉండమను, హాయిగా, ఏమీ ఇబ్బంది ఉండదు. నా మాట విన్నావా నీ కొడుకులు సంతోషంగా ఉంటారు, నా మాట వినకపోయావా ఇబ్బంది కలుగుతుంది, అందుకు నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు. ఆయన గొణిగాడు. కడుపున పుట్టిన పెద్ద కొడుక్కొచ్చిన రాజ్యాన్ని తీసేసి తమ్ముడు కొడుకుల్ని పిలిచి ఇవ్వడానికి నేను వెర్రివాడినా? నువ్వన్నీ ఇలాంటి మాటలే చెప్తావు అన్నాడు. ఎవడి కర్మ వాడిది. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాల్ని అనుభవించవద్దా?
అందుకని ధృతరాష్ట్రుడు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడంటూ నన్నయ్య గారు సభాపర్వాన్ని పూర్తి చేశారు. కాబట్టి సభాపర్వాన్ని పూర్తి చేసేటప్పుడు పాండవులు అరణ్యవాసానికి ద్రౌపదీదేవితో ధౌమ్యుడితో బ్రాహ్మణ సమూహములతో కలిసి వెళ్ళిపోయారు అన్న మాట దగ్గర పూర్తవుతుంది. కానీ పాండవులు రాజ్యాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేయడం మంగళప్రదమా అంటే మంగళప్రదమే. అన్నిటికన్నా మంగళం ఏమిటో తెలుసా? ధర్మ సంస్థాపనయే మంగళం, ధర్మం గెలవడమే మంగళం. మీకు నేను ఎంత నోరు కొట్టుకుని చెప్పాను, పాండవుల ధర్మం గెలిచింది బయలుదేరడంలో అని చెప్పానా? వాళ్ళ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. విదురుడు చెప్పేశాడుగా, వాళ్ళ అలా వెళ్ళడమే ధార్తరాష్ట్రులకు అమంగళం, ధార్తరాష్ట్రులకు అమంగళమే పాండవులకు మంగళం. అంటే పాండవులు రాబోయే రోజుల్లో రాజ్యాన్ని పొందబోతున్నారు, అద్భుతమైనటువంటి స్థితిని పొందబోతున్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది, ధర్మ సంస్థాపన జరుగుతుంది, కృష్ణ భగవానుడి యొక్క అవతార ప్రయోజనం పూర్తవుతుంది. అది అంతర్లీనమైన సందేశం గనక సభాపర్వము మంగళవాక్కుతో పూర్తయినట్లే. అలా లేదని అనుకోకుండా ఒకసారి మళ్ళీ ప్రకటనంగా నేను ఆ మంగళవాక్కు పలికాను. ఇవాళ సభాపర్వం పూర్తి చేశాం. రేపటి రోజు నుంచి ఆరణ్య పర్వం మొదలవుతుంది. ఆరణ్య పర్వంలో అందున అదృష్టం ఏమిటంటే రేపటి రోజున ఆదివారం నాడు సూర్య భగవానుండి ధర్మరాజు స్తుతి చేస్తే అక్షయ పాత్ర పుచ్చుకున్నటువంటి వైభవోపేతమైనటువంటి ఘట్టం రేపు వస్తుంది. కాబట్టి రేపటి రోజున ఆరణ్య పర్వాన్ని ప్రారంభం చేస్తాను. కృష్ణ భగవానుని అనుగ్రహంతో ఆ పర్వాన్ని కూడా పూర్తి చేసి నన్ను అనుగ్రహించమని కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేస్తూ తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.